క్రీస్తునామముల శుభములు, దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము ప్రకటించిన రీతిగా ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం కాక్రోచెస్, బొద్దింక. మనిషి పుట్టడానికి ముందు దేవుడు తన సృష్టి ఆరంభంలో వీటినే చేశాడు. వీటిని అంటే వీటిని కాదు, మనల్ని తప్ప మిగతా ప్రాణులను చేశాడు. వాటి ద్వారా మనిషికి ఈ రోజున ఎంతో జ్ఞానాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు. మహాజ్ఞానాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకున్నటువంటి ఆ దేవుని ఆలోచన అక్షర రూపంలో మన మధ్యకి రావడం జరిగింది. అయితే బైబిల్ని ఎప్పుడూ కూడా క్రైస్తవుడు ఒక యాంగిల్లోనే చూస్తుంటాడు. మొన్న ఒకడు మాట్లాడుతున్నాడు, మోషే టెర్రరిజానికి ఆద్యం పోసాడు అని ఒక ఛానల్లో మాట్లాడుతున్నాడు. కేఆర్ ఛానల్లో, క్రాంతి ఛానల్లో మాట్లాడుతున్నాడు. సమాధానం ఇస్తున్న కాపరి కూడా పాస్టరే. అడుగుతున్నవాడు క్రైస్తవ వ్యతిరేకి. దేవుడు రాయించిన విధానాన్ని అక్షర రూపంలో ఉన్నదాన్ని తీసుకొని క్రైస్తవ్యానికి కౌంటర్లు వేయటం ఈ రోజున జరుగుతూ ఉంది. ఇండియా ఛానల్ కానివ్వండి, కేఆర్ ఛానల్ కానివ్వండి, ఇలా చాలా ఛానల్ ఉన్నాయి. మనం అవన్నీ చూడం. మనం చూస్తే క్రికెట్ లేదంటే సీరియల్. ఎవడాడికి పోతే నాకెందుకు అన్నట్టు కొంత సమాజం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఆద్యం పోసాడట. దాంట్లో ఉన్నటువంటి కొన్ని రెఫరెన్స్లు కూడా మాట్లాడాడు. తర్వాత నేను అంత విన్న తర్వాత కోడ్ చేసి చెక్ చేశా. వాడు నోటి మాటగా చెప్పిండు కానీ అక్షర రూపంలో అలాగే ఉంది. రైట్, వీడు ఒక పాయింట్ మిస్ అయ్యిండు, ఎక్కడోసారి క్లూ ఉంటుంది కదా, మనం అలాగేస్తాం. నెక్స్ట్ వారం అదే చెప్పడానికి నిర్ణయించుకున్నా. వాడు ఏం మిస్ అయ్యిండు, ఎక్కడ మిస్ అయ్యిందని చెప్తాను. కాబట్టి యెహోవా దేవుని తప్ప మిగతా వారిని ఎవరినైనా సరే పూజిస్తే చంపమన్నాడు, చంపాడు అన్న ఆలోచనతో మాట్లాడాడు. ఆ కాపరి దానికి కరెక్ట్గా కౌంటర్ ఇవ్వకుండా దాటేస్తూ వెళ్ళిపోతున్నాడు. నువ్వు ఆగాగు, నీకేం రాదు, నిన్ను బట్టలు ఇప్పుతా అని మాట్లాడుతున్నాడు. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పటికీ కూడా కాపర్లకి బైబిల్ మీద దమ్ము లేదు, పట్టు లేదు. ఏదో చెబుతుంటాడు, అది చదువుతాడు, అదే చెప్తాడు. ఆ మాత్రం దానికి చర్చకి ఎందుకు? మనమే చదువుకోవచ్చుగా. చాలామంది చూస్తుంటాను నేను, అది చదువుతారు, అదే చెప్తాడు. అది చదివి అది చెప్పడానికి మేమెందుకు ఇంకా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ ఎప్పుడు కూడా రెండంచులు గల ఖడ్గం. ఒక యాంగిల్లో నీకు అర్థమైందా కాలేదా, రెండవ యాంగిల్ని నువ్వు అనుసరించాలా వద్దా, ఇంత జాగ్రత్తగా క్షుణ్ణంగా ఆలోచించాలి. ఇప్పుడు ఈ కాక్రోచ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావా అంటే, నాతో సహా యావత్ భూమి మీద మనిషి బొద్దింకని ముద్దు పెట్టుకున్నాడు ఉన్నాడా? బొద్దింకలు ఎవడో ముద్దు పెట్టుకోడు. అసలు దాన్ని చూస్తేనే చాలు ముందు కెవ్వుని కేకేస్తాం. అది ఉండేది ఎంత, ఇంట్లో కనబడితే దాన్ని చంపిందాక మన నిద్ర పడదు. అంటే అంత అసహ్యం ఉంటుంది బొద్దింకని ఎప్పుడు కూడా మనం స్టడీ చేసి ఉండం. బహుశా పాఠ్య పుస్తకాల్లో కూడా దీని యొక్క లైఫ్ హిస్టరీని మెన్షన్ చేసి చెప్పలా. బహుశా అవసరం లేదనుకున్నాడో ఏమో తెలీదు. కానీ రెండవ కోణం ఎప్పుడు ఉంటుంది. నేను ఎప్పుడు రెండవ కోణాన్నే చూస్తా. అందుకే నలుగురికి నచ్చింది నాకు నచ్చదు. నలుగురు నడిచేదాలో నేను నడవను. కంఫర్ట్ జోన్లో అసలుకే ఉండను. ఎప్పుడు రిస్క్ జోనే ఉంటా. ఎన్నోసార్లు అంటాం, అమ్మగారు ఎందుకు కంఫర్ట్లో ఉండవు, ఎందుకు కంఫర్ట్లో మంచిగా జాలరీ చేస్తే 1,00,000 రూపాయలు వస్తాయి, 70,000 వస్తాయి,
కంఫర్ట్లో ఉండొచ్చుగా, ఎందుకంత రిస్క్లోనే ఉంది కిక్. కంఫర్ట్ ఏముంది, బయటికి వెళ్తాం, వస్తాం, 40,000-50,000 వస్తాయి, 70,000 వస్తాయి, పోనీ ₹1,00,000 వస్తాయి, హ్యాపీగా నెల గడిచిపోతుంది. తిల్లేముంది. నేను అట్లాంటి జోన్లో ఉండలేను. బహుశా అది నాకు ఎందుకో అలా అలవాటు అయిపోయింది. కంఫర్ట్ జోన్ ఇప్పటికీ ఇష్టపడినాం, కంప్లీట్గా రిస్కే చేస్తా. బహుశా ఆలోచనేమో ఈరోజు నా దేవాది దేవుడు తన అస్త్రాన్ని నాకు ఇవ్వడం జరిగింది. అందరి కాపర్లాగా ఆలోచించను, అందరి కాపర్లాగా సొల్లు చెప్పను, అందరిలాగా కుక్కలాగా అరవను. ఏదైతే మనిషి వదిలాడో అక్కడి నుంచే మాట్లాడతా, ఏదైతే మనిషి వద్దనుకున్నాడో అక్కడి నుంచే స్టార్ట్ చేస్తా. కాబట్టి కాక్రోచ్ అనే పదం ఈ మధ్య బాగా వినబడుతుంది. జెన్జీస్ అని, కాక్రోచ్ అని సోషల్ మీడియాలో. అసలు ఏముంది దీని వెనకాలని ఆలోచించా, ఎందుకు ఇంత వైరల్ అవుతుంది ఈ పదం అని. అప్పుడు కాక్రోచ్ అంటే సహజంగా మనందరూ తెలిసిందే, దాని గురించి పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. కాక్రోచ్ అంటే బొద్దింక. దీని గురించి దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు, అది చెప్పాలి అనుకున్నాను. కాబట్టి ఏదైతే ఈ బొద్దింకలు ఉన్నాయో ఇవి చల్లటి ప్రదేశాల్లో ఉంటాయి. దాని గురించి రెండు లైన్ చెప్తా. ఆ తర్వాత వెలుగుని ఇష్టపడతాయి, చీకట్లో ఉంటాయి. ఇక రాత్రులు మొత్తం దాందే ప్రపంచం. పొరపాటున డేక్షల మీద మూత తీసామా ఆటలో ఉంటాయి, అక్కడక్కడక్కడక్కడ తిరిగి వస్తుంటాయి, ఆటలో కాలు పెట్టి వెళ్ళిపోతుంటాయి. దాని ద్వారా మనకి రకరకాల రోగాలు, రకరకాల బాధలు బోళ్ళని వస్తుంటాయి. చిన్నపిల్లకైతే మరీ వస్తుంటాయి, ఎన్నో రకాల ఎలర్జీస్. ఇంకా ఘోరం ఏంటంటే ఆస్తమా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఆస్తమా అంటే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంటుంది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. దీన్ని బట్టి మనం ఏం చేస్తామంటే దాన్ని చంపడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. కొట్టేస్తూ ఉంటాం స్ప్రేలు అని. నేను కూడా దాంట్లో నేనేమి మినహాయింపేం కాదు, నేను కూడా ఎవడైనా అలాగే చేస్తాడు. ఇది బాహ్య ప్రపంచానికి పైకి కనపడుతున్నటువంటి కాక్రోచ్ రూపం. కానీ ఏ కారణం లేకుండా ఏ ప్రాణిని దేవుడు పుట్టించడు. అప్పుడు ఆలోచించారు, కాక్రోచ్ పుట్టుక వెనకాల ఏదో ఉండాలి కదా, మనం ఎక్కడో లీడ్ మిస్ అయ్యి ఉంటాం. ఇది హాని చేస్తుందే, పామే హాని చేస్తుంది. అలాంటి పాముతోనే, పాము యుక్తి కలదనే పదాన్ని వాడాడే దేవుడు. మరి కాక్రోచ్ గురించి కూడా ఇది చెప్తాడు కదా దేవుడు. అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నాడు అని ఆలోచించి ఈ సబ్జెక్ట్ని ఈ వారం తేవడం జరిగింది. ఇది బొద్దింకకి ఒక రూపం. ఈ రూపాన్ని ఎవడు ఇష్టపడడు. కానీ దేవుడు కూడా తను రాసినటువంటి గ్రంథములో బైబిల్ మీద ఎన్నో విషయాలను బయటకు చూపుతూ మాట్లాడుతున్నా కూడా దేవుడు ఇష్టపడ్డాడు. అంటే ఒక కోణములో చూసి మాట్లాడుతున్నప్పుడు రెండవ కోణాన్ని నువ్వెందుకు చూడవాలని ప్రశ్నిస్తాడు దేవుడు మనల్ని. అందుకే కాక్రోచ్కి బైబిల్కి లింక్ పెట్టి ఈరోజు మాట్లాడుతున్నా. ఒక కోణాన్ని చూసి బైబిల్ని అపార్థం చేసుకున్నవాడు మాట్లాడుతున్నారు, అపార్థం చేసుకుని బోధించేవారు మాట్లాడుతున్నారు. మరి రెండవ కోణం ఉంది కదా, దాన్ని ఎందుకు నువ్వు మాట్లాడవన్నది దేవుడు ఆలోచన. అందుకే బైబిల్ని ఎప్పుడు కూడా అదిగో పలానా ఆయన నమ్మాడు, పలానా ఆయన దేవుడిని బాగున్నాడు, పలానా దేవుడు గొప్పకున్నాడు, అక్కడ కూడా ఉగండాలా అంట, పలానా కింగ్ చాంగ్ పాల్ గారు బాగున్నాడు, ఆయన గురించి బోల్డ్ అని. అక్కడక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన అసలు చదువు లేకపోయినా సరే ఆయన మంచిగా సంఘాన్ని కట్టాడు. ఇలా మనం అన్నీ చూస్తుంటే మనం ఇన్స్పిరేషన్ అనుకుంటాం వాటిని. కానీ కాదు, అది వెలిచూపు విశ్వాసం. చదువు లేనోడు సంఘాన్ని కట్టడం గొప్ప, చదువు లేనోడు దైవ జ్ఞానాన్ని బోధించడం గొప్ప. సంఘాన్ని ఏముందండి, పైసలు ఉంటే చాలు మస్తు కట్టదు సంఘాలు. ఇప్పుడు మనోడు కూడా ఉన్నాడు, ఆడపడితే బ్రాంచీలు పెట్టేశాడు, సిల్వర్ స్క్రీన్ పెట్టేశాడు. ఎక్కడి నుంచి లైవ్ ఇస్తే అక్కడ మనం స్విచ్ చేస్తుంటారు అంతే, కూర్చొని కరెక్ట్గా వచ్చేస్తుంటుంది అండి. తెర మీద సినిమా చూడటమే. అది మీరు ఫేస్బుక్లో చూడలేదా అంటున్నాడు మళ్ళీ. మీరు ఫేస్బుక్లో చూడలేదా, యూట్యూబ్లో చూడలేదా?
దేవుడి మాటలే కదా. ప్రపంచం అంతా ఒకేసారి నేను ఎలా రాగలను అని మాట్లాడుతున్నాడు. సంఘం అంటే కాపరికి సంఘానికి మధ్య హస్త నిక్షేపణ అనుబంధం ఉండాలి. అది సంఘం అంటారు. ప్రార్థన అయిపోయిన తర్వాత కాపరి మీ నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేసి పంపించాలి. ఇది సంఘం అంటే. తెర మీద ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నప్పుడు బయటకు వచ్చామని ప్రార్థన చేస్తాడు, నాకు వాడేదో చెప్తాడు వెళ్ళిపోతాడు. అది పూనది ఏమన్నా మోటివ్ అవుద్దా? ఏం చూస్తాం వెళ్ళిపోతాం అంతే. కాబట్టి సంఘం అంటే అది కాదు. సంఘం వేరు. సంఘం అంటే కాపరి ప్రత్యక్షంగా ఉండాలి, తద్వారా ప్రసంగమైన తర్వాత ప్రార్థన చేసి పంపించాలి. ప్రతి వారం క్రీస్తు వారి శరీరాన్ని రక్తాన్ని కూడా పంచాలి. ఇదంతా కూడా స్ట్రైట్గా ఫిజికల్గా జరగాలి. దాన్ని సంఘం అంటారు. కాబట్టి వాడి వాదన సొమ్ము కొరకు, మన వాదన వాడిని కొమ్ములు ఎరగదీయటం కొరకు. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి వారిని ఇన్స్పిరేషన్ తీసుకోకూడదు. పలానా అలా, పలానా ఆయన అలా, ఈయన అలా కాదు. మనోళ్ళు కూడా మీరు చూడండి, చాలామంది కాపర్లు పలానా అమెరికాలో మనం చూడడం పెట్టం, పలానా అలా ఉన్నాడు, పలానా ఇలా ఉన్నాడు, ఇలాంటి ఎన్నో చెప్తుంటారు మనకి. అది మనల్ని మోటివేషన్ చేస్తుంది అనుకుంటున్నారా? మోటివేషన్ ఏమవుతుంది? అందుకే దేవుడు ఈ పదాన్ని స్పష్టంగా రాయించాడు బైబిల్లో. అయినా సరే పట్టించుకో. మనం చూద్దామా? అక్కడి నుంచి ప్రారంభిద్దాం. ఎందుకంటే పైపైన సంగతులు కదా, బొద్దింకలాగా. యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనము. వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయపరమైన తీర్పు తీర్చుడి. వెలుచూపు అంటే బాహ్యంగా కనబడుతున్నటువంటి విశ్వాసం. బాహ్యంగా కనబడుతున్నటువంటి విశ్వాసం అది ప్రత్యక్షంగా అవ్వచ్చు, పరోక్షంగా అవ్వచ్చు. అది చూసి నువ్వు విశ్వాసం అనుకోవటం తప్పు. బయట వ్యక్తిని చూసి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? బైబిల్లో లేఖన, బైబిల్లో ఉన్న భక్తుల గురించి మాట్లాడితే జీవితం చాలదు. ఈ రోజున చాలామంది భక్తుల పేర్లు చాలామంది కాపర్లకు తెలియదు. ఆది కాండము నుండి ప్రకటన వరకు మనకు మహా అయితే పుట్టుక్కుని తెలిసే పేరు మోసే, ఆ తర్వాత పాలు, అప్పుడప్పుడు పేతురయ్య, అప్పుడప్పుడు యోహాను గారు, ఆ తర్వాత ఇంక గుర్తే ఉండదు. ఎప్పుడో గుర్తొస్తే దావీదు గుర్తొస్తాడు, అబ్రాం గుర్తొస్తాడు, ఇస్సాకు గుర్తొస్తాడు, యాకోబు గుర్తొస్తాడు. ఒకసారి గోత్రాలు చూడు, 14 గోత్రాలు చూడు క్రీస్తు కంటే ముందు. ఈ 14 గోత్రాలు ఉన్నటువంటి ప్రముఖుల విధానం చూడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జాతికి మూల పురుషులు. ఈ మూల పురుషుల్ని ఎప్పుడూ మనం పట్టించుకోం. ఎప్పుడో గుర్తొస్తే ఎప్పుడో ఒకళ్ళ మధ్య మాట్లాడతాం. వాళ్ళ అవసరత లేనిది రాయించాల. బైబిల్లో రాయబడ్డారంటే వాళ్ళు దేవుడి కొరకు ఏదో చేసి ఉండాలా. అది బాధన లేదా దేవుడి కొరకు క్రియన, అది తెలియాలి కదా. సో ఇంతమంది ఇన్ని రకాలుగా బైబిల్లో ఉంటున్న పలానాయన 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 ఇదే మాట్లాడుతుంటాం మనం. పలానా హక్కు ఉందండి, మాకు ఏం తెలుసు ఇవన్నీ. సో ఇవన్నీ వెలుసు విశ్వాసం. ఇవి మాకెందుకు? వెలుచూపును బట్టి తీర్పు తీర్చక, వాళ్ళని చూపించి వాళ్ళ గొప్పతనం గురించి నువ్వు మాట్లాడొద్దు. న్యాయపరమైన తీర్పు తీర్చుడి. దేవుడు బైబిల్లో రాయించిన మాట అర్థాన్ని, భావాన్ని, ఉద్దేశాన్ని, సంకల్పాన్ని నువ్వు చెప్పాలే తప్ప బయట వ్యక్తుల గురించి ఎప్పుడు మాట్లాడకూడదు. ఈ రోజున మొత్తం అదే. ఏ కాపురం చూడండి మీరు, వాడు అదే మాట్లాడతాడు. ఆయన ఉన్నాడండి యేసన్న గారు, అసలు మహానుభావుడండి ఆయన మహానుభావుడైతే ఆయనకు ఉపయోగం, నీకేం ఉపయోగం? ఒకటిది నీకు రాదు కదా. అతని ఘనత అతనికే వచ్చింది, నీకెలా వచ్చింది? షేర్ ఇవ్వడు దేవుడు. పక్కనే సమాసం చేస్తున్నాడు. ఏలియా గారి పక్కన ఎలీషా వారు ప్రియ శిష్యుడు అడిగాడు ప్రేమగా, అడక్కడక్క ఏం కావాలి? ఏం వద్దు, నీ ఆత్మ భాగంలో నాకు పాలివ్వు. కుదరదు. ఏదైనా ఇస్తా కానీ అది మాత్రం కుదరదు. నా దగ్గర లేదు, అది నా కంట్రోల్లో లేదు. అది ఆత్మభాగములో పాలు నేను ఇవ్వలేను. మరి నువ్వెలా ఇస్తావు? ఆయన చూపించి
ఆయన ఎంత గొప్ప విశ్వాసం ఉంటే ఆయన విశ్వాసం ఉంటే ఆయన పరలోకానికి వెళ్తాడు. దానివల్ల నీకేంటి ఉపయోగం? చూసి మురుసుకోను, చెప్పుకొని ఏడ్చుకోను. అది ఇన్స్పిరేషన్ ఎలా అవుతుంది? మనిషికి ఎప్పుడు ఇన్స్పిరేషన్ అవ్వడం ఆసరా అంతే. బైబిల్లో రాబడ్డ వ్యక్తులే మనుషుల ఆలోచనల్ని ప్రేరేపితం చేస్తారే తప్ప బయట ప్రపంచంలో ఉన్న వ్యక్తులు మనుషులు ప్రేరేపితం చేయరు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తా. ఒక సంఘంలో చాలా సంవత్సరాలుగా కలిసినటువంటి పిల్లలు ఏదన్నా మనస్పర్ధలు వచ్చి పక్కకు జరిగిపోతే వందనాలు కూడా పెట్టరు. తెలుసా? అది కలిసి ఉన్నాం అనుకోండి, అక్కడ ఉన్న కిలోమీటర్ ఉండగానే అయ్యో ఉన్నాను అంటాడు. అది కలిసిలేమనుకోండి మాకు తిప్పేస్తుంటారు అంతే. ఇక్కడెక్కడుంది ఇంకా ప్రేమ? సో నటనే. అంటే మనుషుల మధ్య ఎప్పుడైనా ఉండేది ఇదే. కాబట్టి ఎప్పుడు కూడా మనిషి యొక్క విశ్వాస జీవితాన్ని నువ్వు ఎప్పుడు కూడా తీసుకొని మాట్లాడకూడదు. నువ్వు తీసుకోవాలనుకుంటే బైబిల్లో కొదువా. కాబట్టి వెలుచూపును బట్టి బయట బాహ్య ప్రపంచంలో మనుషుల యొక్క తీరుతెన్నుల విశ్వాస జీవితాన్ని నువ్వు సంఘములో విశ్వాసం పెంపొందిస్తున్నావని బోధించటం తప్పు. దానివల్ల ఉపయోగం ఉండదు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే అసలు కోణాన్ని నువ్వు చూపించవలసిన విశ్వాసాన్ని చూపించక పనికి మాలిన విశ్వాసాన్ని చూపించటం వలన అది కొద్ది కాలం కూడా నిలబడదు. ఒక యాంగిలే. కాబట్టి ఒక పురుగు ఒక యాంగిలే చూసాం. బైబిల్ కూడా ఒక యాంగిలే చూస్తున్నాం. ఇక్కడ అవుతుంది రెండు. ఇక్కడ మనం చూడాల్సింది మరొక యాంగిల్. ఇళ్ళల్లో ఉంటే బ్యాక్టీరియా ద్వారా రోగాలు తెచ్చే ఈ బొద్దింకలు ఎంత ప్రమాదకరమో ఇంటి బయట అదే బొద్దింక ఉంటే అంత ఉపయోగం అని చెప్పాడు దేవుడు. ఇంట్లో ఉంటే నీకు ఇబ్బంది, అదే ఇంటి బయట ఉంటే నీకు ఉపయోగం. వాక్యం కూడా నిజం అనేది దేవుని పిల్లల ఇంట్లో ఉంటే సంఘ కాపరికి కానీ వినేవారికి కానీ ఉపయోగం. అది బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి పెట్టామనుకో అది ఇరువురికి ప్రమాదమే. ఇప్పుడు ఒక యాంగిల్లో ఈ బొద్దింక ఎంత ప్రమాదం చూసాం. ఇప్పుడు రెండవ యాంగిల్ చూద్దాం. అదే బొద్దింకని రెండవ యాంగిల్లో చూద్దాం. ఇది మనకి శానిటైజర్స్ వర్కర్స్ ఉంటారు కదా, పారిశుద్ధ్య కార్మికులు, వారితో సమానంగా పనిచేస్తాయి అంటే వీటిని సైన్స్లో పెట్టిన పేరేంటి తెలుసా? ప్రకృతి పారిశుద్ధ్య కార్మికులు. అంటే వాళ్ళు పొద్దున్నే వస్తారు, క్లీన్ చేస్తారు, పాపం డ్రైనేజ్ క్లీన్ చేస్తారు, రోడ్డు క్లీన్ చేస్తారు, ముగ్గులు వెళ్తారు, బోళ్ళు చేస్తుంటారు వాళ్ళు. కానీ వాళ్ళ పాత్రని తీసుకుంది ప్రకృతి పారిశుద్ధ్య కార్మికులు. ఎలా పనిచేసి తెలుసా? గాలి వానకు చెట్లు పడిపోతుంటాయి, చాలా జంతువులు చనిపోతుంటాయి, ఆకులు రాలుతుంటాయి. వీటన్నిటిని కూడా శుభ్రంగా తిని ఇంత చేసి పొట్టు చేసి దాని చుట్టూ మట్టి అంతా అల్లేసి భూమిలోకి పెడతాయి. ఇటు పాత్ర అదే. ఇవి ఎప్పుడైతే ఇంత చేసాయో వాటికి ఇంకొక ప్రాణం వచ్చింది తోడు. వాటిని మనం చెద అన్నాం. అవి కనపడతాయి. అవి రావడానికి కారణం ఇవే. చెద పట్టింది అంటే బొద్దింక తిరిగింది అని అర్థం. అది బొద్దింక తిరిగిద్ది. మంచిగా అన్నీ కొరికి మొత్తం చేసి పడేస్తే ఆ తర్వాత వచ్చి మొత్తం కప్పెడతాయి. కొద్ది కాలం పోయిన తర్వాత మట్టిలో కలిసిపోతాయి. అదే మట్టిలో కలగకపోతే చనిపోయిన జంతువు చనిపోయినట్టుగా రోడ్డు పక్కన ఉంటే 3వ రోజే ముక్కు మూసుకొని గుడ్లు కట్టేసుకొని కక్కుని వావ్ కుక్క చచ్చిపోతున్నప్పుడు అప్పుడప్పుడు ఆడ ఉందో తెలీదు
వాసన వస్తూ ఉంటుంది. 3 రోజులు భరించలేకపోయావు, అదే 30 రోజులు ఉంచితే ఆ ప్రాంతం మొత్తం కొలాప్స్. ఈ పాటికి గృహకల్ప మొత్తం చచ్చిపోయేది. 3 రోజుల తర్వాత స్మెల్ తగ్గుతూ ఉంటుంది. ఎందుకు? ఈటి పుణ్యమే. వెళ్ళిపోయి మంచిగా దాని మీద పాకేసి తినేసి నాగేసి మొత్తం చేసి పడేసి మొత్తం బొక్కలు చేసేసి ఆడిని తీసుకొచ్చి పెట్టేసి మొత్తం కప్పెడతాయి. ఒకవేళ ఎవరైనా చూస్తే తీసి పారైతే ఎర్జెంట్కి ముందు వెళ్ళిపోద్ది, లేకపోతే తర్వాత కలిసిపోద్ది. సో ఇట్లా చెట్లు ఆకులు ఇవన్నీ కూడా పడ్డట్టుగానే ఉంటే ఈ రోజున మానవ మనుగడ ఉండేదే కాదు భూమి మీద. ఈ రోజున మానవ మనుగడ సాగుతుందంటే చెట్లు పచ్చగా ఉంటానా? చెట్లు పచ్చగా ఉండడానికి కారణం కూడా ఇవే. కాబట్టి తినేసి ఎంచక్క మంచిగా చిన్న చిన్న ముక్కలు చేస్తుంటాయి. అలాగే క్రైస్తవుడు కూడా వారి వ్యక్తిగత జీవితంలో ప్రాముఖ్యతను సంతరించుకుంది ఏదైనా ఉంది అంటే అది ప్రార్థన. ప్రార్థన చాలా గొప్పది. చెత్త ప్రార్థన కాదులే. చెత్త ప్రార్థన అంటే బొచ్చి ప్రభా, బొచ్చిచ్చే ప్రభా, గాజు ఇచ్చే ప్రభా, రింగిచ్చే ప్రభా, ఈ కాదు. ఈ ప్రార్థన ఎప్పటికీ చారదు. 17 యోహాను సువార్త మనకు ఆదర్శం. వారికి నీ వాక్యం తీసుకున్నవాడు వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయాలి, అంతేగాని వాడుంటున్న వాతావరణాన్ని బట్టి ప్రార్థన చేయకూడదు. ప్రభు ఈరోజు నాకు ఎంత స్థితి ఇచ్చావు, నిజంగా నీకు రుణస్తుంది, తీసేసావనుకో ఎవడ్రా నువ్వు అంటాడు. పక్కా ఏబుగారు లాంటి గొప్పడెవడు భూమి మీద తెలుసా? చాలామంది చర్చిలో దేవుడు అంటాడు. ఆడి కలిసి వస్తే మాత్రం వంగి దండాలు పెడతాడు. పొరపాటున ఆడి పరీక్షలోకి వెళ్ళాడంటే ఇక దేవుళ్ళది ఏం లేదు. అంటే ఇప్పుడు ఏం చేయాలా? దేవుడు బంగారు కడియాలు తొడగాల. అది అంటే ఏదైనా ఇస్తేనే దేవుడు నేను ఏది ఇవ్వను, నీ ఇష్టమైతే నాతో ఉండు, లేకపోతే లేదు అని పదే బైబిల్లో అదే ఉందనుకో. ఒక్కడి సంఘానికి రాడు. ఆయనకు మొక్కితే ఏదో ఇస్తాడు కాబట్టి ఆ నమ్మకంతో వస్తాడు ఎవడైనా. అందుకని మన సాక్ష్యాలు కానివ్వండి, కాపరి ప్రసంగాలు కానివ్వండి, మనం మాట్లాడే తీరు కానివ్వండి, అదే ఉంటుంది. నిజంగా అంటే ఆ దేవుడి దేవాలయం అంటే నాకు నిజంగా ఆ గొప్ప తగిలిందండి ఆ పని. అది తగలపోతే ఇంతకాలం ప్రార్థన పోతున్న దేవుడు ఏంది నన్ను చూడట్లేదు అంటే నా ప్రార్థన లోపం ఉందా? ప్రార్థన ఎందుకు ఉంటుంది లోపం? నీ తలంపుల్లో ఉంటుంది లోపం. నేనేం అడగను తెలుసా దేవుణ్ణి? నాకు అది ప్రభా ఇది, నేనేం అడగను అసలు. ఎందుకంటే నేను అడిగేంతగా ఎదగలేదు నేను ఇంకా. నాకు ఆయన అడగాలంటే భయం. ఎందుకంటే అడగక ముందే నాకు ఈ ప్రపంచాన్ని పరిచయం చేశాడు. ఎంతకంటే ఇంకేం కావాలి? తల్లి గర్భం నుంచి లోకానికి రావటమే నేను చేసుకున్న గొప్ప పుణ్యం ఆయన దృష్టిలో. ఇంతకంటే నాకు గొప్పదేం అనిపించాల. నేను అందుకే ఇప్పటికీ ఏం అడగను. హెల్త్ డిస్టర్బ్ అయ్యి మంచం మీద పడి 63 రోజులు హాస్పిటల్లో ఉన్నా బతికించడానికి ప్రార్థన చేయాలి నేను. నీ చిత్తమైతే బతికిస్తావు, లేకపోతే తీసేస్తావు. దీనికి ఇంకెవడని చేస్తాడు. ఇదే మాట అంటే మా ఊర్లో అన్నారు ఆయనకంటే ప్రపంచంలో ఎవడైనా ప్రేమిస్తాడంటే అది నేనే. నాకులాగా ఎవ్వడు ప్రేమించడు. అన్ని చెత్త ప్రేమలే, పనికిమాలిన ప్రేమలే. అది అవసరాల కొలది మాత్రమే ప్రేమ లోకంలో ఉంది. దాంట్లో నేను ఉండను. అందుకే నా ప్రేమ వెరైటీగా డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు క్యాల్కులేట్ చేస్తే నేను ఎలా అందుతాను? అసలు నువ్వు క్యాల్కులేట్ చేయగలవా? వాక్యాన్నే క్యాల్కులేట్ చేయలేవు. వాక్యాన్ని అంటి పెట్టుకున్న కాపర్ని క్యాల్కులేట్ చేసావంటే అసలు అర్థమయ్యాడంటే అది ఇంపాసిబుల్. అది ఇప్పటికీ అంటుంది అమ్మగారు 2 రోజుల క్రితం కూడా. ఈయన ఎప్పటికీ అర్థం కాదంటుంది. ఎందుకు అర్థం అవ్వాలి? నీకు తినడానికి ఉంది కదా, పిల్లకి బాగుంది కదా, ఇంక అర్థం ఎందుకు కావాలి? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే బుర్రపోద్ది, అది పోతే పిచ్చోలు అయిపోతారు. వాక్యాన్ని అర్థం చేసుకో, జ్ఞానం పెరిగిద్ది. క్రీస్తు ఎవరికి అర్థమయ్యాడు, వాక్యం ఎవరికి అర్థమైంది, అపోస్తుల యొక్క బాధ ఎవరికి అర్థమైంది, వాళ్ళ యొక్క నర వధ ఎవరికి అర్థమైంది, ఇవేమీ అర్థం అవసరంలా. అని అర్థం కాల, ఇది అర్థం కాల, అది కాల, ఇది రాలా. ఇదేనా 66 పుస్తకాలు పట్టుకుంటే ఏ రోజైనా ఇందుట్లో నాకు ఏం అర్థమైందని ఆలోచించాడా? ఎక్కడ పెట్టడు మనసు, ఇక్కడ పెట్టడు. నేను ఇక్కడే పెడతా.
అందుకే నాకు చిన్నప్పటి నుంచి ఒక కొటేషన్ ఉంది, నేను ఒకడికి అర్థమయ్యానా లేదన్నది నాకు సంబంధం లేని విషయం, నన్ను ఒకడు అర్థం చేసుకున్నా లేదా అన్నది పూర్తిగా నాకు సంబంధించిన విషయం. ఈ రెండు కూడా మోనార్క్ పదాలే. మోనార్క్ కాదు, నీకు బైబిల్ అర్థమైతే ఇదే మార్క్. దేవుడు ఎవరికి అర్థమయ్యాడు? దేవుడు సృష్టించిన ప్రాణి ఎవరికి అర్థమైంది? కాబట్టి చాలాసార్లు మాట్లాడుతుంటారు, చెత్త ప్రార్థన గురించి మాట్లాడలేదు. నేను చెత్త ప్రార్థన కాదు, ప్రార్థన అంటే వాక్యముతో ముడిపడి ఉండాలి. అది అలాంటి ప్రార్థన చేయాలి దేవుడికి. అది అంతేగాని ప్రభా ఈ నెల మొత్తం కష్టం మనం చూస్తుంటాం, గడిచిన నెలంతా కాపాడిన యేసయ్యకి స్తోత్రాలు. అదే కాపాడకపోతే లేపేసి ఉంటే, మహిమా ప్రవేశం చేసి ఉంటే ఏంటోనండి. పోయిన నెలలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి, కొంతమంది బంధువులు వచ్చిపోయారు, కొంచెం ఇబ్బందులు అయిపోయాయి. కలిసిరా అలా నెల అంతకుముందు ఎలా కలిసి వచ్చిందిగా, మరి ఏం పీకట్లు కట్టావు అంటే నీకు నెల కలిసి రావాలి, కాలం కలిసి రావాలి, వాక్యం కూడా నీతో నడిచి రావాలి. ఇది మానవ ఆలోచన. ఇవి ఏవి జరగవండి. అది దేవుళ్ళో నువ్వు నీ జీవిత కాలంలో ఎలా ఉన్నా వెళ్ళటమే జరిగింది. మనం అనుకున్నట్టుగా జరగడానికి మనం రాసుకున్న ఆత్మకథ కాదు అది. జీవితాన్ని దేవుడు రాశాడు. అది రేపేమి సంభవించునో 6:8 ప్రసంగి, రేపేమి సంభవించునో నరులకు తెలీదు, ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కానీ ఇన్ని ఊహలేస్తుంటాం మనం, ఏమీ జరగవు. కనుక వాడితో సంబంధం లేదు. వాక్యం విన్నానా, వాక్యంతో ఉన్నానా, దేవుడితో ఉన్నానా, బస్ హ్యాపీ. మరొకటి పెట్టుకుంటే బాధ, బర్డెన్. కాబట్టి ఇవి చేసే మంచి. క్రైస్తవుడు చేసే ప్రార్థన ఎంత గొప్పదో చూడండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనం. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమములోని దాని కొరకు నేను ఏ పట్టణానికైతే తీసుకెళ్ళానో, ఎక్కడ తీసుకెళ్ళాడు ఆయన? ఎక్కడ తీసుకెళ్ళాడు ఆయన? చెరగా పట్టుకొని పోయాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు ఆయన? కష్టాల్లో తీసుకెళ్ళిపోయాడు. 430 ఏళ్ళు బానిసత్వం తీసుకెళ్ళిపోయాడు. అలాంటి పట్టణం కొరకు దేవుడి దగ్గర ప్రార్థన చేయండి. అంటే నువ్వు బాధలోకి వెళ్ళావు. ఇక్కడ నువ్వు బాధలోకి వెళ్ళావు. నేను ఏదైతే మిమ్మల్ని చెరగా పంపించానో, జైలుకి వెళ్ళామండి. జైలుకి వెళ్ళినప్పుడు ఏం ప్రార్థన చేస్తాం? జైలు నుంచి నేను ఎప్పుడు బయటపడాలి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. కానీ ఆయన ఏమంటారు తెలుసా? నువ్వు జైల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయి, జైలు వాతావరణ క్షేమం కొరకు ప్రార్థన చేయి. అంటే నీ కొరకు లేదా ప్రార్థన? నీ కొరకు లేదా? నువ్వు వెళ్ళిందే ఆడికి, నువ్వు వెళ్ళిందే కష్టాల్లోకి. ఈ స్టేషన్లోంచి, ఈ కష్టంలోంచి, ఈ పోలీసు ఇబ్బందుల్లోంచి నేను ఎప్పుడు బయటపడాలి ప్రభువా అయ్యా ప్రార్థన చేయండి. సంఘాలతో ప్రార్థన, ఆల్ నైట్ ప్రేయర్, బోల్డెన్ రకాలు జరుగుతుంటాయి మనకి. కానీ ఆయన ఏమంటారు తెలుసా? నువ్వు వెళ్ళావా? వెళ్ళాను. అయితే అక్కడి వాడి క్షేమం కొరకు ప్రార్థన చేయి. దేవుడు రివర్సా? మనిషి ప్రార్థన రివర్సా? ఏదైనా ప్రాబ్లం వచ్చి ఒక 4-5 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంటే ఎప్పుడు రిలీజ్ అవ్వాలి ప్రభా, దారి చూపించి ప్రభా, స్తోత్రం. మోకాలు వంగి దిగ లేవదే కదా, అది 40 పది అంతే, మొత్తం మట్టాడిపోద్ది అంతే. బాధలో ఉంటే మనిషి చేసే ప్రార్థన అసలు వింట కదా. నువ్వు చేయాల్సింది ఎందుకు అక్కడ పంపించా? నిన్నెందుకు చెరగ పంపించా? నిన్నెందుకు ఇబ్బందులకు పంపించా? నీ మీద కోపం కాదు, అక్కడ వారి కొరకు ప్రార్థన చేయి, అందుకు పంపించా. ఇక్కడుండి ప్రార్థన చేయడం కదా, అయ్యా ఇజ్రాయల్ని కాపాడయ్యా, హజ్బుల్లాని కాపాడయ్యా, హమామ్ని కాపాడయ్యా, స్తోత్రాలు. ఒక్క పెరంగు వచ్చి మీద పడితే దళితం వెళ్ళిపోతుంది. ఇదే ప్రార్థన కాపాడు. ఆ ఇరాక్ కోడికి అమెరికా కోడికి యుద్ధం జరుగుతుంటే ఇదే ప్రార్థన. మనం ప్రార్థన చేయంగా ఆ దేవుడి యొక్క సంకల్పం బహిర్గతం అయిపోయింది, యుద్ధం ఆగిపోయింది. స్తోత్రం, హల్లెలూయా, సపట్లు.
ఆడేదానికి నీ ప్రార్థనకు అసలు ఏమైనా సంబంధం ఉందా? అసలు ఏమన్నా బుర్ర ఉందా? అక్కడ క్రూడ్ ఆయిల్ ఉంది, దాన్ని దొబ్బేద్దామని బలవంతుడి ఆలోచన. బలహీనంగా ఉన్నామని అనుకుంటున్నావేమో, నీ దృష్టికి బలహీనంగా కనబడొచ్చేమో, మేము చాలా మానసికంగా బలవంతులని వాడి నమ్మకం. ఆ రెండు ఇరువురి పొగరు నమ్మకాల మధ్య యుద్ధమే. లీటర్ క్రూడ్ ఆయిల్ 70 రూపాయలు 80 రూపాయలు వేసుకుంటే బయటకు వస్తే దాంట్లోంచి పెట్రోలు, దాంట్లోంచి తార, దాంట్లోంచి ప్లాస్టిక్, దాంట్లోంచి బోల్డ్ అన్ని రకాలు వస్తుంది. 1 లీటర్ = ఇంచుమించుగా 1500 రూపాయల పైన, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంత ఉంటుంది దాంట్లో. సో ఆ గని అక్కడ ఉంది కాబట్టి అది వాడికి కావాలి, నేను ఇవ్వను, అందుకు యుద్ధం. అది ఎప్పుడు చెప్పాడుగా బైబిల్. ఇది కళ్ళు దుబ్బా పాస్టర్ గారికి, కళ్ళు బైబిల్ చదవడా, వీడికి పరిస్థితి అర్థం కాదా? సంఘం అనగానే ఏదో చెప్పేస్తే వినేస్తారు అనుకుంటాడు. చాలామంది అంతే, ఇటు చేతి పెడతాడు, ఇట్లా వంగదే మూతులుంటాడు. నువ్వేమన్నా 7 అడుగులు ఉన్నావా ఏంట్రా, నిలబడలేకపోతున్నావు? ఎప్పుడో చెప్పాడు కదా 4:1 యాకోబు, మీలో యుద్ధములను పోరాటమును దేని నుండి కలుగుతున్నవి? ఈ శరీరములో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. నీ శరీరములో భోగ హెచ్చ భయంకరంగా తిష్ట వేసి కూర్చున్నప్పుడు యుద్ధం జరుగుతుంటే నువ్వేమో ప్రార్థన చేస్తున్నావు. అసలు క్రైస్తవుడు ఎందుకు పుట్టిండో కూడా తెలియదు నాకైతే. నాకు చాలాసార్లు అనిపించింది, ఇది కరోనా వస్తే ప్రార్థన చేస్తా, కరోనాకి నీకే సంబంధం రా? మరి నీకంటే దానికన్నా ముందు ప్లేగ్ వచ్చింది, దానికంటే ముందు మసూజి వచ్చింది, డెంగ్యూ వచ్చింది, కలరా వచ్చింది, ఇంకోటి వచ్చింది, నీకు గుర్తుండి ఇది వచ్చింది. కరోనా పేరు పెట్టిండాడు. కరీనా కాదు, కరోనా. దాని కొరకు ప్రార్థన ఆగిద్దా? మడతెట్టింది అంతే ప్రపంచాన్ని. ప్రార్థన చేసిన కాపర్లు అందరూ తుడిచేసింది. నాకు తెలిసి 250 మంది పైన తెచ్చారు. నీకెందుకు? దేనికి చేయమన్నాడు ప్రార్థన? దేనికి చేయాలి ప్రార్థన? ఈ నేర్పట్ల బేసిక్స్ లేవు సంఘాల్లో. ప్రార్థన కానీ ఇంకా అంత వర్షం పెట్టి గొలుసు ప్రార్థన చేస్తే ఉంటాడు. ఇంకా అది దానికి ఒక విలువ ఉంది, ఒక పద్ధతి ఉంది. కాబట్టి నువ్వు ఎక్కడికైతే చెరగా వెళ్ళావో అక్కడ క్షేమం కొరకు ప్రార్థన చేయి. నిన్ను పంపించింది అందుకే. నువ్వేమనుకుంటున్నావు? ఓ నీ కష్టంలోకి వచ్చేసా. నువ్వు కష్టంలోకి రాలా. కష్టం అంటే ఏంటో అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా నీకు తెలిసిన లేదా మరొకటి జరిగినా నువ్వు వారి క్షేమం కొరకు ప్రార్థన చేయి, వారి కొరకు ప్రార్థన చేయి. దేవుడు రివర్స్ కదా. చదువమ్మ మళ్ళీ. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయండి. నేను చెరగొని ఎక్కడి నుంచి తీసుకెళ్ళాను దాని క్షేమం కొరకు దేవుడికి ప్రార్థన చేయండి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణము. అసలు నువ్వు వెళ్ళింది ఎందుకు? నిన్ను చేయమంది ఏంటి? దానికి క్షేమం జరిగితే నీకు క్షేమం, దానికి క్షేమం జరిగితే నీకు క్షేమం. నువ్వేమనుకుంటున్నావు? నేనేంటో నేను ఈ క్షేమంలోకి వెళ్ళిపోయా, ఈ బాధలోకి వెళ్ళిపోయా. నువ్వు బయట పట్టడం కొరకు ప్రార్థన చేస్తున్నావు, కానీ అక్కడ వారిని మేలుకొల్పటం కొరకు నువ్వు అక్కడికి వెళ్ళావు. అది ఈ రోజు మనకు ఏమన్నా ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా ఎందుకు వచ్చింది సార్? నువ్వు కష్టం కాడికి వెళ్ళావు. కష్టం కొరకు ప్రార్థన చేయి. అది ఈ కష్ట పొడవు ఎంత, వైశాల్యం ఎంత, ఎత్తి ఎంత, లోతు ఎంత, దీని ఉద్దేశం ఏంటి? ఎగ్జాంపుల్ చెబుతున్నా. ఇలా చేయమన్నాడు ప్రార్థన. ఎప్పుడు పంపిస్తావు ప్రభావ బయటికి, ఎప్పుడు పంపిస్తావు ప్రభావ బయటికి? ప్రార్థన చేస్తే పంపిస్తావు ప్రభావ, నువ్వు ప్రార్థన చేస్తావు. చెరగొనిపోయిన పట్టణ క్షేమం కొరకు దేవుడి యెహోవాకు ప్రార్థన చేయాలి. అది క్షేమంగా ఉంటే నువ్వు క్షేమంగా ఉన్నట్టే. అందుకు వెళ్ళావు నువ్వు. అంటే ఇప్పుడు సైలెన్స్. ఇప్పుడు చేస్తున్న ప్రార్థనకి దేవుడు చెప్పిన ప్రార్థనకి ఏమన్నా సంబంధం ఉందా? ఇప్పటికీ సంఘాల్లో వాక్యం అయిపోయినాక
ఆ పరలోక ప్రార్థన అంటాడు. అంటే భూమి మీద ప్రార్థన చేయవా? పరలోకానికి సంబంధించిన ప్రార్థన చేస్తావా? అంతా చేసి నీ రాజ్యం వచ్చిన కాక అంటాడు. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాక. ఎప్పుడో వచ్చేసాడు ఆయన. నేను మీలో నివసించి సంచరింతును, అప్పుడు నేను తండ్రిని అవుతా, మీరు నాకు కుమారులు అవుతారు. పరలోకములో ఉండాలనుకున్న దేవుడు మనలోకి వచ్చి ఉండాలనుకున్నాడు. అది యేసుక్రీస్తు వారు తన శిష్యులకు నేర్పిన ప్రార్థన. నీకు నేర్పిన ప్రార్థన కాదు అది. నువ్వు చేయవలసిన ప్రార్థన కాదు అది. వాళ్ళకి నేర్పింది నువ్వు చేస్తా అంటావు. మరి వాళ్ళకి చాలా నేర్పాడు కదా, మరి అవి కూడా చేయొచ్చు కదా. అవి చేయడం మళ్ళీ అది వాళ్ళు చేయడం, వాళ్ళు చేసిన ప్రార్థన మాత్రం చేస్తాడు. నీ రాజ్యం వచ్చునుగాక. ఎప్పుడో వచ్చింది. పెంతెకొస్తే పండగ దినాన 5,000 మందితో బాప్తీసముతో 16 దేశాల ప్రజలతో ఎప్పుడో దేవుని రాజ్యం భూమి మీద స్థాపించబడింది. అయినా సరే మళ్ళీ నీ రాజ్యం వచ్చును కాక అంటాడు. మనం కూడా గొర్రెలాగా నీ రాజ్యం వచ్చును కాక అంటాం. కనీసం జ్ఞానం కూడా లేదు కాపరికి. అమ్మ మన పరలోక ప్రార్థన చెప్పించుకొని అందరం డిస్పర్స్ అవుదాం. ఇప్పుడు దాకా ఏం చెప్పాం? డిస్పర్స్ అవుతాం మనం. ఇప్పుడు దాకా మమ్మల్ని ఊడ్చి ఉప్పు చేతి ఇంకేమవుతుంది? ఇంకా ఏమన్నా నేర్పేవా? దైవ ఆలోచన ఏమన్నా నేర్పేవా? ఏం నేర్పలా. పైగా మళ్ళీ అదే ప్రార్థన అన్ని సంఘాల్లో. దుర్మార్గమైన ఆలోచన. మారరు ఇంకా. అది మనిషి ఎప్పటికీ మారడు. అందుకని ఈరోజు బొద్దింక ముందు పెట్టాల్సి వచ్చింది. కాబట్టి ఏ పట్టణానికి చెరగా తీసుకెళ్ళానో అక్కడ ఆ పట్టణ క్షేమం కొరకు యెహోవాకు ప్రార్థన చేయండి. అది క్షేమంగా ఉంటే నువ్వు క్షేమంగా ఉన్నట్టే, అది క్షేమంగా ఉన్నా నువ్వు చెరలో ఉన్నట్టే మన ఆలోచన. ఆ పట్టణం బాగానే ఉంది, చెర్లపల్లి బాగానే ఉంది, జైలే భయంకరంగా ఉంది. దానికి ఏమైంది? హోటల్ నడుస్తుంది, లాడ్జీలు నడుస్తుంది, బస్సులు నడుస్తుంది, టిఫిన్లు బరాబర్ తింటున్నారు. 1 గంటకి 2ంటికి 3ంటికి తెల్లారు తింటూనే ఉన్నారు. అది బాగానే ఉంది. కానీ మనం బాగలేదే. ఇది మన ఆలోచన. అది క్షేమంగా ఉన్నా మనం బాధలోనే ఉంటాం. అది క్షేమంగా ఉంటే నువ్వు క్షేమంగా ఉన్నట్టే. ఇవి మనకు డైజెస్ట్ అవ్వవు. ఇది మనకు మింగుడు పడదు. ఎంటైడ్ క్రిస్టియానిటీకి మింగుడు పడదు ఇలాంటివి. అలాంటిది మోసగాడిని వాడు టెర్రరిస్ట్ అంటే ఎవడు దిన నేను ఎందుకు వదులుతాను? టెర్రరిస్ట్ గారు చెప్తే నీకు తస్సది అని తోలు తీసి అవతలేస్తా. సంపమంటే చంపేసి ఉంటే టెర్రరిస్ట్ అయిపోతాడా? చెప్దాం. కాబట్టి దాని కొరకు నువ్వు ప్రార్థన చేయి. అంటే ఒక యాంగిల్ నువ్వు చేసే ప్రార్థన ఫెయిల్, రెండవ యాంగిల్ నువ్వు చేయాల్సిన ప్రార్థన నీ ముందుకు వచ్చింది. బొద్దింక కూడా అంతే. నీ కంటి ముందు కనబడి నీకు జుగుప్సగా కనబడే ఆ పురుగు అది లేకపోతే ఈ రోజున మొక్కల ఎదుగుదలకి ఛాన్స్ లేదు. తిన్న తర్వాత అది ఏదైతే వదులుతుందో దాంట్లోంచి నైట్రోజన్ వస్తుంది. నైట్రోజన్ మొక్కలకి ప్రాణవాయువు. అడవిలో చెట్లు విరిగిపోయినా కూలిపోయినా పచ్చగా అడవులు ఉంటాయంటే కారణం రాలిన ఆకులు, పండ్లు, ఫలాలు, చనిపోయిన జంతువులు, కలేబరాలు తిని 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 గూపుని తీసుకొచ్చుకొని దాంట్లో పెట్టేసి మట్టిలో కలిపేసి అవి తిన్న తర్వాత అవి వదిలే వారి వ్యర్థాలు నైట్రోజన్. కుక్క చచ్చిపోతే నిమ్మ చెట్టులో తీసి దాన్ని నాటితే గంపల నిమ్మకాయలు కాస్తాయి. మనల్ని తీసుకెళ్ళి 6 అడుగుల లోతులు పెట్టాలి. పైపైన పెడితే బాగోదు మళ్ళీ, ఎందుకంటే అంత దుర్మార్గం మన బాడీ. కుక్క చచ్చిపోతే దాన్ని నిమ్మ పొదల్లో పాతేస్తే దాంట్లో ఉన్నటువంటిది ఏదైతే ఆ చెట్టుకు కావాలో అది అద్భుతమైన పంటలు ఇస్తుంది. మన పాతేమన్నాడా? అసలు మనం ముందు టాయిలెట్ పోతే చచ్చిపోతే చెట్టు. అంత భయంకరం మన మానవ జాతి, అంత భయంకరం అది. అలాంటిది మనల్ని పాతి పెడితే ఊరే పోతే ఇంకా. కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుని పిల్లరా, బొద్దింక ఏదైతే తిన్న తర్వాత వదిలేస్తుందో దాంట్లోంటి నైట్రోజన్, నత్రజని, ఆమ్లం మాట్లాడుతామే మనం. రైతులు పంట పొలాలకి, మొక్కల ఎదుగుదలకు అది. అడవి ఎంత పచ్చగా ఉంటుందంటే ఎవడు పోతున్నాడు నీళ్ళు? వానాకాలం 3 నెలలు వచ్చి సరిపోతుందా?
మొత్తం భూమి అంతా దుల్లా చేస్తుంది. అది వానపొగలు కూడా అదే క్వాలిటీకి వస్తాయి. ఇక్కడ మనం మాట్లాడే దీని గురించి కాబట్టి అవన్నీ జరుక్కుంటూ పోతుంటాయి. అంత గొప్ప ఉపకారి. అందుకే వాటిని ప్రకృతి పారిశుద్ధ్య కార్మికులు అన్నారు. అంటే క్లీన్, కంటి కనపట్ల ఏ గాడికి మన ముందు కేక్గా అదే కనపడుతుంది తప్ప మరి ఏ ఆలోచన లేకుండా దేవుడు ఒక ప్రాణానికి ప్రాణం పోయాడు కదా, ఒక జాతిని భూమి మీద పుట్టించదు కదా, ఈ జాతి వల్ల ఏదో ఉండాలి కదా, ఇది పుస్తకాలు ఎలాగో చెప్పి సావరు కదా అంటే ఆలోచన మనకు ఉండాలి కదా. పాఠ్య పుస్తకాలు ఏం చెప్తారండి, మనసులు రాసుకుని చెప్తారు. అది తప్పు అంటాడు, ఒప్పు అంటాడు, ఆడిష్టం. అందుకని ఎప్పటికప్పుడు పుస్తకాలు మారుతూ ఉంటాయి. ఎందుకు మారుతున్నాయి సార్ మీకు? ఎందుకు మారుతున్నాయి? అంతే. కొన్నాళ్ళు పోయినాక దాంతో ఆ సబ్జెక్ట్తో పని లేదు, పుస్తకమే మారిపోయింది అంతే. నా చిన్నప్పుడు సాంఘిక శాస్త్రం వచ్చేది, సంవత్సరం మారేది. అసలు నాకు అర్థమయ్యేది కదా. అసలు 5వ తరగతిలో ఉన్నా, 6వ తరగతికి వస్తే కూడా 6వ తరగతిలో మార్పు కొత్త వచ్చింది. మళ్ళీ దాన్ని వాళ్ళు స్టడీ చేసి వస్తుంది. మార్చేస్తాం మారుతూనే ఉన్నాయి. ఎక్కడ దాకా పోతే తెలియదు. కాబట్టి ఒకవైపు దాన్ని చూసావు, రెండో వైపు దాని ఉపయోగం ఎలా ఉంది. నువ్వు చేసే ప్రార్థన ఒకవైపు ఇది పనికిరాంది, నువ్వు చేసే ప్రార్థన రెండో వైపు ఇర్మియా గారి ద్వారా చెప్పింది ఎలా ఉండాలి. చూసారా 2 కోణాలు ఎలా ఉన్నాయో. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలు చూసి, మనం క్రియలు చెప్తామా, బాడీ షేప్ చెప్తామా, ఏం డ్రెస్ వేసింది, ఏ వాచ్ పెట్టిండు, రోలాక్స్, ఇంకా ఏదో కాస్ట్ ఒకటి చెబుతున్నాడు, నా వాచ్ 2.5 కోట్లు, ఏం చేసుకుంటూ టైమే చెప్పింది. అది పోనీ అమ్ముదామా కొంటాడు ఎవడమ్మా? ఏం చెప్తాడు? టైం చెప్పడానికి 60 రూపాయలు పెడితే 100 రూపాయలు పెడితే వచ్చే వాచ్ 2.5 కోట్ల 25 లక్షల వాచ్. టైం ఎంత అయిందంటే మన సెల్లు ఎత్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. వాచ్ ఎవడో చూడండి, మర్చిపోయారు. ఎందుకంటే ఫోన్ ఎప్పుడు చేతిలో ఉంటుంది, ఆ టైం ఎట్లా మనసులో ఉంటుంది. నేను అడిగారుకోండి చెప్పేస్తాము. దానికి ఎందుకంత కనపరుచుకోవటం. ఒకడైతే ఇంకా అడుగు ముందుకెత్తాడు, ఐఫోన్ అంటాడు, ఏముంది దాంట్లో. నాకు ఇప్పటికీ ఐఫోన్ ఏముంది అర్థం కావట్లా. అది సెక్యూర్డ్ అంతే, ఫైల్స్ సెక్యూర్డ్. నువ్వేమన్నా బిజినెస్ మ్యాన్గా, లేదా నువ్వేమన్నా లోఫర్గాడివా? నువ్వు ఎన్ని లాకులు చేసుకున్నా కూడా వాడు అన్లాక్ చేస్తున్నాడు. అది నువ్వు ఐఫోన్లో ఎక్కడ దాచినా వాడు అన్లాక్ చేస్తాడు. ఎవరో డిపార్ట్మెంట్ అన్లాక్ చేస్తుంది. ఈ ఫోన్ని చేస్తారు అన్లాక్, ఆ ఫోన్ కూడా చేస్తారు. పోగొట్టుకుంటేనండి దాంట్లో గొప్ప ఫైల్స్ ఏముంటాయి, గొప్ప ఫైల్స్. నువ్వు అమ్మే కర్బూజాలకి ఏముంటుంది దాంట్లో? బిల్డప్ అంతే. యాపిల్ సగం కొరికింది, యాపిల్ సగం కొరుకుంటే చాలు ఇంకా ఐఫోన్ ఏముండదు. ఫీచర్స్ ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న ఫీచర్స్ కూడా దాంట్లో ఉండవు. అవి మొత్తం రివర్స్లో ఉంటాయి. ఏంటంటే ఎచ్చులు మారి నక్క ఆ టైప్ అనమాట. ఇప్పుడు లేదు, ఏదో ఉంది, సరే ఉంది, కొనుక్కున్నాం, మంచిదే. దానివల్ల ఏంటి ఉపయోగం? నా దగ్గర డబ్బులు 10,000 ఎవరైనా నేను ఆండ్రాయిడ్ కొనుక్కున్నా. ఇప్పుడు నీకు నాకు ఈక్వల్ పని చేస్తుందిగా. ఫేస్బుక్ నీకు నాకు ఒకటే వస్తుందిగా, సోషల్ మీడియా ఒకేలాగా వస్తుందిగా. దాని నీటిలో ఉన్న గొప్ప ఏంటి? అది ఈ ఊరు వెళ్ళావంటే, అరే నాన్న ఐఫోన్ ఛార్జింగ్ పెట్టి ఎందుకు అడుగుతురా? అంటే నీకు తెలియదా ఛార్జింగ్ పెట్టుకోవాలని? నాన్న ఫోన్ ఛార్జింగ్ పెట్టు అంటే అయిపోద్ది. ఐఫోన్ ఛార్జింగ్ పెట్టు. ఎందుకంత తెచ్చులు? అంటే మన దగ్గర ఉంది అని చెప్పాలా? వీళ్ళని ఏమంటారు తెలుసా? ఆ కేటగిరీ. కానీ ఇక్కడ దేవుడు సత్క్రియలు చూపించమంటున్నాడు. నీ వల్ల నలుగురికి ఏదైనా ఉపయోగం ఉందా? నీ వల్ల నలుగురికి ఏదైనా ఉపయోగం ఉందా? అది కావాలి.
అది కావాలి. నాకు వైజాగ్ నుంచి నేను ఒక ఫాస్టర్ గారు ఫోన్ చేశారు, అయ్యా మీతో కొంచెం పని ఉంది, ఈసారి ఇప్పుడు వస్తారా అన్నారు. నెక్స్ట్ మంత్ కొంచెం పని ఉంది అయ్యా, వచ్చే ఛాన్స్ ఉందన్న. ఎందుకంటే ట్రస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ట్రస్ట్ గురించి అంటే దేవుని మనసుని ట్రస్ట్గా మలిస్తే, తద్వారా దాంట్లో సభ్యుల్ని ఒక బాడీగా పెట్టి మనం ఎన్ని కార్యక్రమాలు చేస్తే ఎంత ఉపయోగం ఉంటుందో చెప్పాడు నాకు. అది విన్న తర్వాత నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. యాక్చువల్ నాకు తెలుసు ఆల్రెడీ, కానీ అది విన్న తర్వాత నాకు ఇంకా అనిపించింది ఇంకా ఏదైనా చేయొచ్చేమో. కాబట్టి మనుషులు మీ సత్క్రియలు చూసి మన సత్క్రియలు చూడాలి తప్ప మనం చూపించకూడదు. అది మనం చూపించకూడదు. చూపించాల్సింది క్రియలు. నీ వల్ల దేనికైనా ఎవరికైనా ఎక్కడైనా ఉపయోగం ఉందా, అది దైవపరంగా ఇది. సో ఇది దేవుడు ఇది చూపించమంటున్నాడు. దాన్ని ఇది దాచేసాం మనం. ఇది దాచేసి మనం వెలిచూపు బాహ్య దేహంలో ఎమర్చబడిన దాన్ని చూపిస్తుంటాం. ఇదే ఆశీర్వాదం. ఇదే ఆశీర్వాదం. ఇదే ఆశీర్వాదం. 2 నాలుకల ధోరణి ఒక పదం చెప్తాను. కాపర్ గారికి అప్పుడు ఇంకా డెవలప్ అవ్వాల. అప్పుడు మంచి ఎగ్జైటింగ్గా మాట్లాడుతున్నాడు. పౌలు గారికి ఒక జతే పడుతుంది, నాకు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి. ఎవరు అడిగారంట, ఏంది అయ్యారు మొన్న అదే వేసి అదే వేసి అడిగారంట. ఇప్పుడేమంటుంది సార్, 6 పెట్టుకోండి గార్డుల్ని, నీకెందుకురా, నేను రామ్ చరణ్ నీకెందుకురా, అతనంటే లోక సంబంధం, నీకెందుకు దైవ సంబంధం కాడికి. ఇప్పుడేమంటున్నావు, వీటి వల్ల నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి. కాకపోతే ఏంటంటే ఆ నలుగురు చూసి కొంచెం గ్రాండ్గా ఫీల్ అవ్వాలని వారి కోసం వేసుకుంటున్నా. అవునా, ఎవరి కోసం వేసుకుంటున్నావు డ్రెస్సు? నలుగురు కాపరి అనేవాడు కొంచెం రిచ్గా కనపడాలి, గ్రాండ్గా కనపడాలి, కొంచెం ఉండాలి కాబట్టి వారి కోసం వేసుకుంటున్నా. నేను ఎవరి కోసం వేసుకోను, నేనైతే నా కోసం వేసుకుంటాను. నాకు ఇష్టం వచ్చింది వేసుకుంటాను. టీ షర్ట్ కూడా వేసుకుంటాను, బ్లాక్ షర్ట్ కూడా అక్కడ చెప్తాను, నా ఇష్టం. అది 7 రంగుల్లో కలర్ బ్లాక్ నా దేవుడిది. 6 గంటల దాకా నలుపు నా దేవుడిదే. నెత్తి మీద వెంట్రుకలు నా దేవుడి బ్లాక్ ఇష్టం నాకు. బ్లాక్ దేవం అంటాడు కాపరి. కానీ చీకటే కావాలి, చీకటి లేకపోతే నిద్రపడదు. చీకటికి బ్లాక్కి వీటికి ఏ సంబంధం అసలుకి? ఇప్పుడు డ్రెస్ ఉందో వేసుకున్నావు, ఇప్పుడు దీని గురించి మ్యాటర్ ఎందుకు? ఆ రోజున అక్కడ చెప్పాడు కాబట్టి అది గుర్తుంటూ చాలామంది కనుక్కొని పదే నొక్కేది మరీ చెబుతున్నాడు. అది అంటే ఎదిగినప్పుడు ఒక రకంగా ఉంటాడు, ఎదిగేటప్పుడు ఒక రకంగా ఉంటాడు, ఎదిగినాక ఒక రకంగా ఉంటాడు, అంతే. కానీ అలా కాదు. సత్క్రియలు ఇప్పుడు చెప్పాను కదా, అడవిలో కూలిపోయిన చనిపోయిన జంతువులు ఏదైనా సరే వాటి కలేబరాలు ముక్కలు చేసి భూమిలో కలిపి అవి తిరిగి వదిలినటువంటి వాటి ద్వారా నైట్రోజన్ అనే దాన్ని ఉత్పత్తి చేసుకొని ఎంత ప్రకృతికి ఉపయోగపడుతుంది క్రియ. వాటి క్రియలు ఎవరికి కనపడవు, అవి పైకి అసహ్యంగా ఉంటాయి. ఇక్కడ రివర్స్, ఇది పైకి బాగుంటాడు, క్రియలు బాగు. పైకి బాగోలేని దాన్ని అసహించుకున్నాం, పైకి బాగుండేవాడిని ప్రేమిస్తున్నాం. ఈ 2 తప్పే. పైకి బాగలేకపోతే దాని క్రియలు గొప్పగా ఉన్నాయి, క్రియలను బట్టి నువ్వు దాన్ని ప్రేమించాలి. వెళ్ళిపోయి ఇంట్లో వెళ్ళిపో, నువ్వు ఇంట్లో ఉండకూడదు, బయట ఉండాలి, బయట ప్రపంచం నువ్వు అవసరం అవుట్ అని పంపించాలి. సచ్చిందా కొడుతుంది అది కర్ర తీసుకొని ఇలా చీపురు తీసుకొని అది నిద్ర పడితే చచ్చిందాక అది మంచక్కని దూరిందంటే దాని అంతా చూస్తాం మనం. దిండులు తీసుకొని దబ్బిని మాత్రమే ఉంటాం. ఇటు నెడితే పారిపోతుంది. దాన్ని ఎందుకంత దాన్ని పైరూపం చూసి అసహించుకున్నాం, వీడి పైరూపం చూసి ప్రేమిస్తున్నాం. రివర్స్, 2 రాంగే. అంటే జడ్జిమెంట్ అనేది ఎలా ఉన్నాయంటే, అవి నైట్రోజన్ దాంతో పచ్చని మొక్కలకు ప్రాణాన్ని పోస్తే నువ్వు ప్రార్థనతో కష్టంలో ఉన్నటువంటి స్థితిని కూడా
అక్కడ బాగుండాలని కోరుకుంటామే, అది దేవుడు కోరుకున్నాడు. చూసారా ఎంత తేడా ఉంది, చూసారా ఎంత తేడా కనబడుతుంది మనకి. వీటి గురించి అందరూ తెలిసారు, కానీ డాక్టర్ వాళ్ళు కదా, వాళ్ళు ఆలోచించి మురికిలో నివసిస్తున్న, మురికిలో తిరుగుతున్న, రకరకాల వాటిలో అవి ప్రయాణం చేస్తున్నా దూరి అవి ఎందుకు సరిపోట్లా? తిరిగి వచ్చిన కాళ్ళు మన ఆహార పదార్థాలు మూతలు తీసి ఉంటే వాటి మీద పాకితే తింటే రకరకాల బాధలు వ్యాధులు మనకెందుకు వస్తున్నాయి? వాటికి ఎందుకు రావట్లా? అవి కాళ్ళతో మన ఆహార పదార్థం మీద టచ్ చేస్తేనే వాటి మనం అంటుకోం. ఒకవేళ చూడకుండా తిన్నాం అనుకోండి, ఏ ఫుడ్ పాయిజన్ అయిపోతుంది. అలాంటి ప్రాణి మురుగులోకి వెళ్తుంది, చచ్చిపోయినట్టు కలేబారంలోకి వెళ్తుంది, మట్టిలో మశానంలో దాని బతుకంతా అలాగే తిరుగుతుంది. అయినా సరే దానికి ఏం కావట్లా. ఎందుకు ఆలోచించారు? దానికి ఏం కావట్లా. శవం కాడికి వెళ్ళి ఇంట్లో కొత్త కాగడుకో ఎడ్డ మహోడ అని తిడతాం మనం. శవం కాడికి వెళ్ళొచ్చావు, ఎందుకు కాలు కడుక్కోమంటున్నావు? సమాధిలోకి వెళ్ళొచ్చావు, ఎందుకు కాలు కడుక్కోమంటున్నావు? బయటికి వెళ్ళొస్తే, సమాధిని కదా అక్కడ అర్థం, బయటికి వెళ్ళొస్తే సహజంగా దుమ్ముదు లాంటివి కాలుకి ఒంటికి పడతాయి కాబట్టి, చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి అవి మళ్ళీ రాలి ఆడబడ్డప్పుడు వాళ్ళు ఆడుకుంటూ సహజంగా టచ్ చేస్తారు కాబట్టి ఆ ఇబ్బంది వద్దన్న ఆలోచనతో కడుక్కోమంటారు. కానీ అక్కడ ఉద్దేశం అది సైన్స్ అది. కానీ ఇక్కడ మూఢనమ్మకం. సమాధికి వెళ్ళొచ్చావు కాబట్టి నువ్వు కాలు కడుక్కోవాలి. ఒలివేర దాటి వచ్చావు కాబట్టి ఊరు నుంచి వస్తాం మనం, ముందు రాళ్ళు చెమ్ము నీళ్ళు ఇస్తారు. ఎందుకు? ప్రేమతో కాదు. వీడు ఏడాడ ఏ దొక్కొచ్చిందో దరిద్రుడు అన్నట్టుగా ఇస్తారు. కడుక్కో, నా నీళ్ళు ఫ్రీ, తొట్టి నీళ్ళు ఫ్రీ, కడుక్కో. అసలు స్నానం కూడా చేయి. ప్రేమ అయితే కాదు, భయం. పొలిమేరలు దాటి వచ్చాడు మన ఇంటికి, ఏం దొక్కొచ్చాడు, ఏం దాటి వచ్చాడు, ఏం కథ ఏమో అది. అవునా? భయం అది, ప్రేమ అయితే కాదు, భయం. ఆలోచించాడు వైద్యరంగం. ఎందుకు ఇలా తిరుగుతున్నా, ఇలా దూరతున్నా, మురికి కాలంలో మనం చూస్తుంటాం, వెళ్ళిపోతుంటే అంతే. అవి ఎక్కడ దగ్గినట్టు, ఎప్పుడైనా బొద్దింక దగ్గినట్టు మీరు ఫోటో తీసారా? చేతి పెట్టి దగ్గర తీసారా? అదే మనం అనుకో, దగ్గు దేవుడు హాస్పిటల్ మీరు చూడండిగా, కసికి తుమ్ముడు దగ్గుడు ఎలర్జీ అండి అంటాడు మనం. మరి వాటికి ఎందుకు ఏం కావాలా? మరి మనకెందుకు అవుతుంది? ఆలోచించి అసలు ఏదో ఉండాలి కదా, ఏం లేకుండా ఎలా ఉంటుంది అంతే. దాన్ని టెస్ట్కి పంపించారు. టెస్ట్కి పంపిస్తే మెదడులో పనిచేస్తున్నటువంటి గొప్ప మానవ ఆలోచనకి అందని రసాయనాలు ఫైట్ చేస్తున్నాయి అంట. వాటితో బురదలో వెళ్ళినప్పుడు దాంట్లోంచి వచ్చే ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో దాంతో ఫైట్ చేస్తాయి అంట. అదే కలేబరంలోకి వెళ్ళిపోతే, జంతువు లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, దానికి ఏం కాదు. అంటే దాని మెదడులో ఉన్నటువంటి రసాయనాలు ఏదైతే ఉంటుందో, అది యాసిడ్స్ అంటాం కదా, అవి దానికి ఏం కాకుండా ఫైట్ చేస్తున్నాయి అంట. అండి మందులకు లొంగని ఏదో గొప్ప బ్యాక్టీరియా అవి కలిగి ఉన్నాయి అన్నట్టుగా, అవి మందులకు లొంగట్లా, మురికి వాటికి లొంగట్లా, అది ఏదో కలిగి ఉంది. అది ఏంటి అన్న దాని మీద గొప్ప పరిశోధన చేశారు. యాంటీబయోటిక్ మందుల తయారీకి దాని మెదడు రసాయనాలు ఉపయోగపడతాయని వైద్యులు మొత్తం కలిసి, సైంటిస్టులు కదా వీళ్ళంతా కలిసి పెంచడం ప్రారంభించారు. బొద్దింకలు పెంచటం. మనం ఇంట్లో నుంచి ఎలగొడతాం మనం. కానీ వాళ్ళు ఏకంగా ఫామ్స్, కాక్రోచ్ ఫామ్స్. చూసారా? మనం వద్దనుకున్న మనకి అవి ఈరోజు యాంటీబయాటిక్ మందులు తయారీ చేయటానికి ఉపయోగపడుతున్నాయి.
ప్రత్యేకంగా అంటే పెంచుతున్నారు, జాగ్రత్తగా సాస్తున్నారు. స్వైన్ ఫార్మ్స్, చికెన్ ఫార్మ్స్ ఉన్నట్టు కాక్రోచ్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి. అవి పెంచి వాటి ద్వారా వాటి మెదడు ఉన్న రసాయనాలను తీసుకొని యాంటీబయాటిక్ మెడిసిన్ తయారు చేయడానికి వైద్యులు గొప్పగా చేస్తున్నారు. అంటే మనిషి దుమ్ములోకి వెళ్ళినా, ధూళ్ళకి వెళ్ళినా, వాటిలోకి వెళ్ళినా, వీటిలోకి వెళ్ళినా ఇగో ఇది వేసుకుంటే ఏం కాదు అని చెప్పడం కొరకు, అది సిరప్పా, ట్యాబ్లెటా, మరొకటి ఇంజక్షనా, ఇలాంటి రూపంలో తేవటం కొరకు గొప్ప ప్రయోగమే చేస్తున్నాడు. ఒక బొద్దింక నీ ప్రాణాన్ని కాపాడటానికి తను ఎంతగా ఉపయోగపడిందో చూడండి. తెలుసా? పెంచుతున్నారు, మనం పారద్రోలేసాం. అలాగని ఇప్పుడు అయ్యగారు చెప్పిన కదా దాచుకుంటే ప్రేమతో కుదరదు, పారదాల్సిందే. ముందే చెప్పా, ఇంట్లో ఉండకూడదు, సంపొద్దు, మ్యాక్సిమంగా వాటిని షర్ట్ వెళ్ళిపోతాయి అంతే. అది కాబట్టి సూపర్ బగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని గొప్పగా మనకు ఉపయోగపడటానికి ఆ బొద్దింకలు ఉపయోగపడ్డాయి. మరి క్రైస్తవుడు మెదడు ఈ జీవులన్నిటికంటే గొప్పది కదా. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు. మత్తయి సువార్త, శ్రేష్ఠులు. మరి ఇంత గొప్ప మెదడున్న 1300 గ్రాములు, ఇంత గొప్ప మెదడున్న మనిషి ప్రపంచానికి ఇంకెంత ఉపయోగపడాలి, ఇంకెంత ఉపయోగపడాలి, ఇంకెంత ఉపయోగపడాలి. నాకు దేవుడు ఇంత తల ఇచ్చి, ఇంత మెదడిచ్చి, ఇంత ఆకారం ఇచ్చి, ఇంత ఆయుష్నిచ్చి లోకానికి పంపితే నేను సమాజానికి ఎంతవరకు ఉపయోగపడ్డా? దాచుకోవటం, దోసుకోవటం, దాచుకోవటం, దోసుకోవటం, దాచుకోవటం, దోసుకోవటం. పైగా స్విచ్ బ్యాంక్ అకౌంట్, అది ఎప్పుడు ఏది ఎవరిది చెప్పదు. అది నువ్వు ఎంతైనా దాచుకో, ఏమని దాచుకో చెప్పదు. అది నీ కోడ్ ఉంటుంది, అది ఎవరికి తెలియదు. పోతే అడుపోవటమే కాదు. అది ఒక లాకర్ ఇస్తాడు, ఒక కోడ్ ఇస్తాడు, కొంత పద్ధతి ఉంటుంది. ఇవి ఫిలప్ చేస్తేనే మళ్ళీ నీకు ఇస్తాడు. సో ఈ అకౌంట్ అనేది ప్రపంచంలో ఎవడైనా దాచుకోవచ్చు, ఎంతైనా దాచుకోవచ్చు. స్విట్జర్లాండ్ అలా పెట్టాడు దానికి. అంటే అర్థం ఏంటి? ఏ యథమైనా సరే మా దేశంలో డబ్బులు పెట్టుకోవచ్చు. అది ఎందుకు అలా పెట్టింది? అక్కడ డబ్బులే మళ్ళీ మనకి ఫైనాన్స్ రూపంలో తీసుకొచ్చి చెప్పదు. అప్పులు నువ్వు దాచిన డబ్బులే, నీ దగ్గర దొబ్బేసిన డబ్బులే మళ్ళా నీకు డైరెక్ట్ రూపంలో ఇస్తుంది. ఫలానా కంపెనీ ఫైనాన్స్, వడ్డీ తక్కువ, ఆడొస్తుందిగా, ఇంకెందుకు? ఇదే నీకు ఆడ దోసి ఆడ పెట్టాడు, మళ్ళీ ఆడ నుంచి తీసి మళ్ళీ నీకే పెడుతున్నాడు. అంటే రీసైక్లింగ్ మనీ. ఇందుక మనిషికి దేవుడిచ్చింది బుర్ర. ఇందుక ఎన్ని కోట్లున్నా, ఎంతున్నా ఆనందమే లేని ఏకైక ప్రాణి మనిషి. ఎంతున్నా ఇంకా కావాలి, ఎంతున్నా ఇంకా కావాలి, ఎంతున్నా ఇంకా కావాలి. రేపు సోమవారం మాదే సెషన్, రేపు టీహెచ్ఎస్లో. దాంట్లో ఒక క్రిటికల్ పాయింట్ మాట్లాడబోతున్నాను మన వెస్టేజ్లో. ఇవాళ ఇవ్వనని చెప్పి టైం కోసం చెప్పాను. రేపు మండే 5 గంటలకు మందే వస్తుంది. ఒక అద్భుతమైనటువంటి ఒక పాయింట్ దాంట్లో నేను మెన్షన్ చేయబోతున్నాను. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే కంప్లీట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దేర్. ఎక్కడే ఉంది. దీన్ని ఆ కోణంలో చూడాలా. వైద్యుడు బొద్దింకని తన మెదడులో ఏముంది అన్న ఆలోచన చూశాడు. వాడి కంటి ముందు బురదలో తిరిగింది, నీ కంటి ముందు కూడా బురదలో తిరిగింది. నువ్వు అసహించుకున్నావు, వాడు ఆలోచన పెట్టాడు. వాడికి ఏమైనా కొత్తగా ఏమైనా క్రియేట్ చేసి పెట్టాడా మైండ్ని? నీకేమైనా పెట్టాడా? నీ ఇంట్లో బిడ్డే మెడిసిన్ చదివి డాక్టర్ అయ్యి ఆలోచన అలా మర్చాడు. మన ఇంట్లో పడే కదా డాక్టర్ అనేవాడు, మన బిడ్డే కదా, మనం పెంచుకున్న బిడ్డలే కదా. మన బిడ్డే డాక్టర్ అయితే వాళ్ళు చేసే పద్ధతి వేరుంటుంది, వాళ్ళ ఆలోచన విధానం వేరుంటుంది. అది అంటే మైండ్ని ఎంత గొప్పగా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చో అంత గొప్పగా చేయొచ్చు. అది ఎవరికి అతీతం కాదు. ఇంజనీర్స్ ఉంటారు, సైన్ థీటా కాస్ థీటా పేరుతో ఈరోజున బ్రిడ్జీలు కడుతున్నారు, ఫ్లైట్లు తిప్పుతున్నారు, ఈరోజున కింద ఫ్లోర్స్ చేస్తున్నారు. ఇవన్నీ ఎలా ఇస్తారు? ఒక మేస్త్రి కింద రూములో
రాళ్ళు బరుస్తున్నాడన్నా లేకపోతే టైల్స్ వేస్తున్నాడన్నా అర్థమైంది సార్, A+B² సూత్రం. పాపం వాళ్ళకి తెలియదు ఆ విషయం. ఆ సూత్రమే అక్కడ పనిచేస్తుంది. ఫ్లైట్ లేస్తున్నా, వింగ్స్ అప్ అండ్ డౌన్ అవ్వాలన్నా, ఎయిర్ప్లోడ్ తట్టుకోవాలన్నా, ఏదైనా సరే sin θ cos θ అనే పనిచేస్తుంది. ఇవన్నీ చదువుకుంటే రాసుకున్న అక్షరం అనుకున్నాడు మనిషి కాదు, క్రియారూపంగా పనిచేసే గొప్ప వరం అది. పెద్ద పెద్ద బ్రిడ్జిలు కడుతుంటారు, బ్రిడ్జి కాస్త వంకరొస్తే యాక్సిడెంట్లు అయిపోతుంటాయి, అప్ అండ్ డౌన్స్ యాక్సిడెంట్ అయిపోతుంటాయి. దాన్ని అంత జాగ్రత్తగా ఫ్లాట్గా కట్టాలి. కింద భూమి మీద అంటే కింద మట్టి మశానం ఏదేసి లైన్ చేస్తాం, ఫ్లైఓవర్ ఎట్లా చేస్తాం, పిల్లర్ బేస్ అప్పుడే పైన బేస్ ఫిక్స్ అయింది. మీరు చూడండి, ఫ్లోరింగ్ లాగేటప్పుడు మన మేస్త్రి గారు ఇక్కడ పెడతాడు, ఆడ చూస్తాడు, అంత అయిపోయినా నీళ్ళు ఆడ నిలబడతాయి. ఏంది మేస్త్రి గారు అంటే, అబ్బా తేడా వచ్చిందా, ఒక నిమిషం అని మన దాన్ని కొద్దిగా అట్లా చిప్పింగ్ కొట్టి మళ్ళా వేస్తాడు. ఎంత పై వేసినా సరే మళ్ళీ నీళ్ళు ఉంటాయి. అలాంటిది ఏ రోజున ఆలోచించామా? 80 పిల్లలతో బ్రిడ్జి కట్టాలి ఫ్లైఓవర్. కింద ఎంత బేస్ వేస్తాడో పైన కూడా అదే లెవెల్ బేస్ రావాలి. మళ్ళీ ఒకటి దగ్గర పిల్లరు ఆడు గుద్దుకుని దెబ్బ చచ్చిపోతాడు. మనం కళ్ళు మూసుకొని డ్రైవర్ బయట పెట్టుకొని బండి విడుదలుతున్నాం. మనం ఈ రోజున ఆలోచించామా? అరే కింద పిల్లరు పైన బేస్ని కవర్ చేసి ఎలా చేస్తుంటాడు, కింద ఎలా చేస్తుంటాడు, sin θ cos θ. చదువు అంటే నిన్ను ఎలా మౌల్డ్ చేస్తే అలా మౌల్డ్ అవుతావు. అంత గొప్ప మెదడు మనిషిది. పెండ బుర్ర వాడు ఎవడికో రెంట్కి ఇచ్చినట్టుగా, ఎవడికో లీజుకి ఇచ్చినట్టుగా, ఎవడికో అద్దెకి ఇచ్చినట్టుగా తెగ ఫీల్ అయిపోతుంటాడు. ఒరే మన మైండ్ మంది, ఇట్స్ మీ, ఇట్స్ మైన్ కాదా, ఇది నాది, ఇది ఎందుకు అద్దెకిస్తా నేను, ఇది ఎందుకు ఇస్తా అద్దెకి. కానీ ఈరోజు మనం అన్నీ పెడతాం, ఇది కూడా పెడతాం. మనం పెడతాం. ఒక వైద్యుల్లాగా పురుగులో యాంటీబయాటిక్ మెడిసిన్కి తయారయ్యే రసాయనాలు మైండ్లో ఉన్నాయని ఓ గ్రహించే ఆలోచన లేకుండా పోయింది కదా పరమ వైద్యుడి బిడ్డలే ఉన్న క్రైస్తవులుగా మనం. రోమా 8:35 వాక్యం చూడండి ఎంత గొప్పకుంటుందో. మనం అదే చదివి అదే పాడు కాపరి బోధ అంటేనే చండాలమైన బోధ. ఇంతేగా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు. నీ మైండ్ కంట్రోల్ ఎవడ చేస్తున్నాడు, నీ మైండ్ని ఎవడ ఆపరేట్ చేస్తున్నాడు, ఎడబాపు వాడెవడు. క్రీస్తు ప్రేమ నిజంగా నువ్వు పొందుకొని ఉంటే ఆ ప్రేమకు దూరంగా నిన్ను జరిపే శక్తి భూమి మీద ఏది లేదు. ఎందుకంటే 1300 గ్రాముల మెదడు నీకు తప్ప ఎవ్వడికి లేదు. ఏంటి దీన్ని ఎవడు ఆపరేట్ చేస్తున్నాడు, ఎవరో. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడో. ఇంత స్టెబిలిటీ గల మైండ్ ఈ రోజున క్రైస్తవులకు ఉండి ఉంటే ప్రపంచం ఎంత చక్కగా బాగుండేది, అందరూ బాగుండేవాళ్ళే. అంటే బోధనా పద్ధతి అలా లేదా, బోధించే విధానం అది కాదా, మైండ్ సెట్తో ఈ రోజున వాక్యాలు చెప్పట్లేదా, అంత హావభావాలు, అంత ఎగురుడు, అంత ఇంకా సినిమా వాళ్ళకి ఎక్కువ, సీరియల్లోకి తక్కువ అట్టున్నారు. ఆలోచించాలా? క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపేది ఎవడు? ఇంత గొప్ప మైండ్ సెట్ ఇచ్చిన దేవుడు, ఇంత గొప్ప వాక్యం ఇచ్చిన దేవుడు ఇది ముందుండగా, ఇది చదువుతుండగా ఇంత బలంగా ఒక చిన్న పురుగులో ఉన్న మెదడు యొక్క బలాన్ని యాంటీబయాటిక్ రూపంలో తీసుకొచ్చే ఆలోచన మనిషి చేస్తుంటే మరి మనిషి ఆలోచన మనిషికి ఇంకెంత ఉపయోగపడాలి. పురుగే మనిషికి ఉపయోగపడుతుంటే మనిషికి ఉపయోగపడ్డా ప్రియమైన దేవుని పిల్లరా. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు అంటే నీ మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్గా చూడండి. నీ మైండ్ సెట్ స్ట్రాంగ్ అని చెబుతున్నాడు దేవుడు. కానీ మనం 10 దానికి బుస్ తుస్ ఏ చిన్నది వచ్చేసరే డేర్సం అన్నీ బాగుంటే మిల్టన్ కొద్దిగా తక్కువ అనుకోండి అంతే, గాలి ఎవరు చేసేస్తారు బెల్లుకి, అదే బాధ్యత. బాగా ఫిల్ చేసి రోడ్డు మీద పెట్టండి ఒక వెహికల్ని, వారం తర్వాత గాలి తగ్గిద్ది. ఎవరు తీసాడు గాలి, అదే తగ్గిద్ది. అంటే మనం టైరా, దాంట్లో ఉన్న ట్యూబా,
నింపే గాలి ఎవరు మనం? ఇంత స్ట్రాంగ్ పర్సన్ కాదా మనం? ఒక రైలు మీద చూడండి, నెల పెట్టండి అంతే, దాని ఎనభై చక్రాలు ఎంత కూడా కావాలి, అట్ట ఉండిపోతుంది. ఎంత స్ట్రాంగ్ చూసారా? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడో, నా మైండ్ సెట్ని ఎవడైనా డిస్టర్బ్ చేసే మగాడు భూమి మీద ఎవడన్నా ఉన్నాడా? ఎవడన్నా ఉన్నాడా? ఎవడన్నా ఉన్నాడా? ఎంత గొప్ప మైండ్ సెట్ అండి! ఎంత పురుగులుగా ఫామ్స్ చేసి సాత్తంటే మనిషి ఆలోచన ఇంకెంత గుంపులు చేయాలి జ్ఞానంతో. శ్రమ ఆయనను చెప్తున్నాడు, ఆయనే శ్రమ నీ మైండ్ సెట్ డిస్టర్బ్ చేసిందా? అసలు శ్రమ అనే పదానికి ఎవడైనా భూమి మీద డెఫినేషన్ రాయమనండి. శ్రమ అంటే ఏంటి అని క్వశ్చన్ చేసి వదిలేస్తే 740 కోట్ల మంది 740 రకాలుగా రాస్తారు. అంటే ఎవరికి తెలీదా? తెలీదు. శ్రమ అంటే శ్రమే అంటే ఏంటి రాయలేడు. మీరు అడగండి కావాలంటే, ఇంట్లో ఉన్నోళ్ళు రాయండి. పోనీ శ్రమ మనందరం అనుకుందాం, అంత్యాక్షరిలాగా అనుకుందాం. ఇప్పుడు శ్రమ మీద రాద్దాం. నేను ఒక బుక్, నువ్వు ఒక బుక్, పలక నా పలకే శ్రమ రాసి అందరూ చూపించాం. రైట్, ఇప్పుడు టైం స్టార్ట్ నవ్వు. రాయి. శ్రమ అంటే ఏంటి? ఒక ముక్కలో రాయి. వీడు ఒక రకంగా రాస్తాడు. 4 పదాలు కలవు. కాల్ ట్రై చేయండి. ఇంట్లో 4 కలవు. 100 సార్లు రాయండి, కలవు. అది రాసింది రాకుండా 100 సార్లు రాయండి, ఒక్కసారి కూడా కలవదు. శ్రమ అనే పదానికి అర్థం తెలియకుండా భూమి మీద బోధించడానికి పుట్టావా? ఇంకా వక్షాలు ఏం చెప్తున్నావు? వక్షాలు ఏం చెప్తావు? బాధ అయినను దగ్గరగా ఉంటుంది. శ్రమ అనగానే బాధే. మరి బాధ ఎందుకన్నాడు దేవుడు? శ్రమ అనే పదాన్ని ఇంజెక్ట్ చేశాడు, బాధ అనే పదాన్ని ఇంజెక్ట్ చేస్తున్నాడు. అంటే ఈ 2 వేరు రా అని నీకు చెప్పగానే చెప్పాడు. కానీ మనం శ్రమ అయినా బాధ అయినా 2 ఒకటే, మనం ఫిక్స్ అయిపోతాం. అది ఎవరి మాటేనో, మనం సీతమ్మలం పీతమ్మలం. హింసైనను అది శ్రమ కాదా? అది బాధ కాదా? శ్రమ, బాధ, హింస, కరువైనను, ఆ కరువులోనే బాధ ఉంది కదా. ఏమీ లేదు, బాధే కదా, శ్రమలే కదా. ఇంకేమి రాస్తుంది డెఫినేషన్స్? వస్త్రహీనతను, అమ్మాయి ఒకటి అర్థమైపోయిందా? బట్టలు లేకపోవటం. ఉపద్రవమైనను, ఖడ్గమైనను, మనల్ని ఎడబాపున. అంటే ఒక పదానికి అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోతున్నావు. అందుకనే క్రీస్తు ప్రేమ నుండి ఎడబాటుకు గురయ్యావు. నిజంగా క్రీస్తు ప్రేమ తెలిసిన వాడు వాక్యం కొరకు ప్రాణాన్ని పెడతాడు. అది వాక్యం కొరకు ప్రాణాన్ని పెడతాడు. వాక్యాన్ని చెప్పటంలో సత్యం కొరకు ప్రాణాన్ని పెడతాడు. శుద్ధి చెప్పటం కాదు వాక్యం చెప్పడం అంటే, అరిసి బల్లగొత్తటం కాదు, ఏడ్చుకుంటూ వాక్యం చెప్పడం. ఎవడాడమని నిన్ను ఇలా కొట్టిందాము? ఎవడాడమన్నా? ఏడకొచ్చి ఎందుకు ఎడుతురండి? ఏడకొచ్చి కళ్ళజోడు తీసి మరి ఎడుతుడుతుంటాడు. కెమెరా కరెక్ట్ జూమ్ చేస్తాడు వాడు ముందే అన్నీ ఫిక్స్. మనం ఏమనుకుంటాం, అయ్యగారి సంఘం కొరకు కన్నీళ్ళు పెట్టి, కాపురం కన్నీళ్ళు పెట్టకూడదు. ఏమైతే ఆడి ఏమైనా బంగారం నీళ్ళ, ఆడి ఏమైనా వజ్రాలు రాలితే ఏమైనా ముత్యాలు అవుతాయా? ఏమవుద్ది? ఏడుతాడు గారు గట్టిగా చూద్దామంటూ ఏడుతుంది చూడండి. మీరు ఏడ్చేవాడు కాడికి వెళ్ళి బాగుంది ఇంకో పావుగంట ఏడితే నేను మొత్తం ఇంకిపోతా, ఏడు అని మనకు ఏడవడం. ఇంకా మనం అంటాం ఊరుకుంటే చేయి తీసి మరీ ఏడుతుంటారు. నేను అస్సలు ఓదార్చను, చూస్తుంటా అంతే ఏడని అని పట్టించుకొని. నువ్వు ఏడ్చినా గీ పెట్టుకున్నా సూత తప్ప కనీసం కచ్చి కూడా ఇవ్వను నేను. ఎందుకంటే నీకు ఏడవాలనే కోరిక బలంగా ఉన్నప్పుడు నేను ఆపకూడదు. ఏడవాలంతే. ఏడిపోయిందాక ట్యాంకులో డీజిల్ అయినాక బండి ఆపకూడదు. నీ ఏడిపోయిందాక కంట్లో డీజిల్ అయిపోయిందాక ఏడుకోకూడదు. దాన్ని మనం ఎంకరేజ్ చేయాలా, వాటిని మనం గౌరవించాలి. అది ఆడు ఫిక్స్ అయితే మనం ఏం చేస్తామండి? ఆడు ఏడవాళ్ళని ఫిక్స్ అయ్యిండు, మనం ఏం చేస్తాం చెప్పండి? ఏడు కోఆపరేట్ చేద్దాం, అంతే కదా. కాబట్టి
శ్రమకి, బాధకి, హింసకి, కరువుకి, పదాలకి అర్థం తెలియకుండా నీ మైండ్ సెట్ ఎలా ఉంది అడుగుతున్నాడు దేవుడు. అడుగుతున్నాడు. ఇంత గొప్ప మైండ్ సెట్ ఎంత గొప్పగా నువ్వు ప్రజెంటేషన్ చేయాలి. నిన్ను చూస్తే చాలామంది నివ్వెరపోవాలి, వీడేం మనిషి రాలి, అసలు ఇది మనిషా మన బోత అనుకోవాలి వాళ్ళు. ఎస్, అలాగ అనుకోవాలి. ఎంత క్యాప్చర్ చేసినా సరే నువ్వు క్యాచ్ అవ్వకూడదు. ఇది కదా నీకు కావాల్సింది. మా అమ్మ అంటది, మా పెద్దోడు నాకు అర్థం కాదని కథ. ఎవరైనా సరే అంతే. దేవుడు వాక్యం దగ్గరికి వచ్చారంటే ఇక్కడ మైండ్ అనేది కంప్లీట్గా బిల్డ్ అయిపోవాలి. వాక్యం కొరకు అది తృష్ణ కలిగి ఉండాలి. అది అంత గొప్పగా వాక్యాన్ని తీసుకుని రాగలవా? అందుకే నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, అఫ్కోర్స్ ఇబ్బందులు లేవు, ఉన్నా సరే ఇబ్బందులే కాదు, ఏదో ఈ ఎంట పడుతుంది. వస్తా అంటనే రమ్మని చెప్పారే, రా ఎందాక వస్తావు, వస్తాను అడదాకా రా, రావటమే. నువ్వు ఎన్ని కిలోమీటర్లు వస్తావు నువ్వు లెక్కేసుకో, నాకు సంబంధం లేదు, ఏం నాకు సంబంధం లేదు. అది కానీ ఒకరోజు నేను అక్కడ ఖచ్చితంగా గుంటతో పెట్టి నేను అవతలకి వెళ్ళిపోతాను. చెప్పిన వాటికి ముందే నువ్వు నాతో ప్రయాణం చేస్తున్నావు, చాలా డేంజర్. అది నీకు తెలియకుండా నాకు ఆదా ఉంటుంది, అక్కడ పడిపోతావు అంతే, నేను దాటిపోతాను. శ్రమకు చెప్పినా, బాధలు చెప్పినా, దేనికని చెప్పినా ప్రతిదానికి చెప్తా, డోంట్ ఫాలో మీ. అది ఎంత గొప్ప నిజం అనుకో, అబద్ధం పడ్డ నిజమే, చెప్పేది నిజమే. ప్రతి దాని విషయంలో గెలవడానికే ప్రయత్నం చేస్తా తప్ప మూలం కూర్చొని ఏడను. వాట్ నెక్స్ట్, ఇది కాదు ఇలా వెళ్ళాం, ఇది కాదు, వాట్ నెక్స్ట్, వెంటనే టర్న్ తీసుకోవడమే. మంచి హైవేలో వెళ్తున్నాం, చెప్పింది మనకి జీపీఎస్ ఏమంటుంది, ప్లీజ్ టేక్ లెఫ్ట్ అంటుంది. అంత తీసుకోవాల్సిందే ఖచ్చితంగా, అది చెప్పబోయి మనం తీసుకోవాల్సిందే. మ్యాప్, గూగుల్ మ్యాప్ అది చెప్పేద్ది మనకి, టేక్ లెఫ్ట్, టేక్ రైట్, టేక్ యూటర్న్ అని చెప్తూ ఉంటుంది. అది చెప్పకపోయినా అది మొన్న కనిపెట్టారు. అది రాకముందే మనం యూటర్న్ తీసుకొని పోలేదా? అంటే ఇలాగే రోడ్డు ఉంటుంది అనుకుంటావా? వంకలు వచ్చినా, వంపులు వచ్చినా, మధ్యలో రోడ్డు కట్టైనా, లేకపోతే మళ్ళీ డ్రైవింగ్ ఇబ్బంది అయినా దాటిపోవాల్సిందే. 10 కిలోమీటర్ అడిలో గొడవ అడగల రోడ్డుకో రాని, మనం ఏం చేస్తాం దానికి? అది ఉంది, మనం వెళ్ళాల్సిన దాని రూట్లో పోవటమే. లేదు ఇప్పుడు నేను స్ట్రైక్ చేస్తా, ఎమ్మెల్యేని దింపుతా, రోడ్డు వేపిస్తా, అప్పుడు దాకా ఏడే ఉంటా అంటే కుదరదు. పోలే ప్రాసెస్ ఉంటుంది. ఏది వచ్చినా దాటుకొని పోయేంత శక్తిమంతుడా క్రైస్తవుడు. వాడి మైండ్ ఇంత గొప్ప మెదడును దేవుడిస్తే ఈ రోజున ప్రతి దానికి మనిషి ఎందుకండి అలా పడిపోతుంటాడు? ఏదో అదే చెప్తున్నా, ఏది వచ్చింది సరే వెనకాల మనం ఇష్టపడి వస్తున్నారా? బాధ వస్తుందా? అయితే రా, ఎడదాకా వస్తాం, నీ ఇష్టం, నేనేం చెప్పను. 50 కిలోమీటర్ల, 70 కిలోమీటర్ల, ఇప్పుడు 150 కిలోమీటర్ల, నీ ఓపిక. నాకు చాలా ఓపిక ఉంది, వస్తావరా. కానీ ఒకటి మాత్రం నిజం, మధ్యలో ఒకటి ఉంటుంది అగాధం, అక్కడ నువ్వు ఆగాలి, అది దాటి నేను పోతాను. అక్కడ దగ్గర వస్తా, అయితే రా, చూసేయాలనుకుంటారు. అయ్యో దేవుడికి ఇంటికి వస్తారు, ఆ ఇంటికి నిన్ని బాధలు, ప్రార్థన చేద్దాం, నిన్నెవడు చేయకుండా ప్రార్థన అడిగాను. మేము ఫ్రెండ్షిప్ పోయి మేము సమాసం చేస్తుంటే నువ్వు మధ్యలో పుల్ల పెడతా వచ్చి ప్రార్థనతో ప్రభు కొడిస్తున్నది. అది ఇది క్రైస్తవ మైండ్ సెట్. ఏది కూడా ఈ మైండ్ని ఇప్పటి వరకు బెండ్ చేయదు కూడా. అది స్ట్రాంగర్ దాన్ స్ట్రాంగెస్ట్. నాకు తెలిసి ఏం చేయాలో, సక్సెస్కి మార్గం నాకు తెలిసినప్పుడు మధ్యలో గుంటలో, ఒబులు, లొట్ట పీసులు ఉన్నప్పుడు పోతానంతే, వెనకడి వేసేదనే పోవటమే. అలా వెళ్ళినాం కాలేదు, ఇలా వెళ్తాం, మొత్తానికి గమనించాలంతే. అరే ఎంత దూరం పోయినా ఊరు రావట్లేదంటే ఊరు ఎందుకు వచ్చిందిరా, నువ్వు పోవాలి. కానీ 100 కిలోమీటర్లు ఊరిని 10 కిలోమీటర్లు పోయి ఇంకా రావట్లేదంటే ఎట్ట 90 పోవాలి. ఇంకా ఇటు 90 పోడు, ఏడేగుండా ఆలోచిస్తాడు. అది మనం అట్ట కాదు, పోవాల్సిందే 90. కాబట్టి జీవితం అంటే చాలా ఎంజాయ్ చేస్తాను నేనైతే. అది అస్సలు డిస్టర్బ్ అవ్వను, చాలా ఇంట్రెస్ట్గా పని చేస్తాను. అది ప్రేమించి మరీ చేస్తాను దాన్ని, ఎందుకంటే నా మైండ్ సెట్ అంత గొప్పది.
నా మైండ్ సెట్ అంత గొప్పది. ఇది వాక్యం నాకు ఇచ్చిన గొప్ప వరం. ఇలాంటి మైండ్ సెట్ క్రైస్తవులకు ఉంటుందా అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరు నమ్మినా క్రైస్తవులకి విశ్వాసం ఉందన్నా, ఆడికి మైండ్ సెట్ గొప్పగా ఉందన్నా, ఆడు స్ట్రాంగ్ అన్నా నేను నమ్మను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలు బిలీవ్ చెయ్యను. ఎందుకంటే నాకు అర్థమైపోద్ది, ఇక్కడ చెబుతున్నాడు కదా. కానీ నాకులాగే అనగా వాక్యాన్ని పెట్టుకొని ఇంత బలంగా ఉంటే నిన్ను ఎవడైనా సరే ఎప్పుడైనా సరే ఇబ్బంది పెట్టేవాడు లిస్టులో ఉంటాడా? అన్నీ సమస్యలు చేయాల్సిందే మనతో ప్రకృతి. కాబట్టి ఇంత గొప్ప మైండ్ సెట్, చిన్న బొద్దింకలోనే అంత గొప్ప ఉపయోగం ఉంటే ఇంత పెద్ద మైండ్ సెట్ సమాజానికి ఇంకెంత ఉపయోగం ఉండాలి. వాక్యం చెబుతుంటే వాళ్ళు ఎంత తృష్ణ కలగాలి, వాళ్ళకి ఎంత దేవుళ్ళు బలం కలగాలి. బలాలు ఇవ్వండి క్రైస్తవుల్లో, అన్ని బలహీనతలే. మీరు చూసుకోండి, బలవంతుడైన దేవుడి గర్భాన బలహీనులైన పిల్లలు పుట్టారు. ఇది మరీ బాధాకరమైన విషయం. పాడబడతాం, బలవంతుడా ఇటు పెట్టి జయశీలుడా చిన్నదొచ్చింది పుస్ అయిపోయింది. పాట స్వరమే బలం, మనిషి మాటల్లో మొత్తం నీరే. వీడి క్రైస్తవుడు నేను నమ్మాలి అంటుంది వాక్యం. కాబట్టి ఇంకా ముందుకెళ్తే ఇటీవల ఇప్పుడు వైద్య రంగమే కాదు, ఇంకో సైంటిస్ట్ ముందుకు వచ్చాడు. అబ్బా, అప్పుడప్పుడు తుఫాన్లు వస్తున్నాయి, అప్పుడప్పుడు బిల్డింగ్లు విరిగిపోతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, చాలా నష్టం జరుగుతుంది, ప్రకృతి నష్టం. కొన్నిసార్లు మనం వాటిని వెతికి తీయటం ఇబ్బంది అవుతుంది. మురుగులో పోయిందిగా, నీకేం అర్థమైంది అనిపించింది. ఆయన ఆలోచించాడు, దీన్ని సముద్రంలో కూడా పంపించచ్చుగా. రోబోటిక్ బొద్దింకను తయారు చేశాడు, రోబోటిక్ కాక్రోచ్. బిల్డింగ్లు కూలిపోతే భూకంపాలు వచ్చి వాటి శిథిలాల కింద ఏమున్నదో ఈ కెమెరాతో షూట్ చేసింది. ఇప్పుడైతే ప్రొక్లైన్లు జేసీబీలు తీసి 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 అది పంపించామనుకో, ఎక్కడ ఉన్నారో సిగ్నల్ పైకి వచ్చింది, వెంటనే రాళ్ళు తీయటం, మనిషిని తీయటం. ఎక్కడ ఉన్నారు సిగ్నల్ వచ్చింది, రాళ్ళు తీయటం. ఇక్కడ 50 మంది ఉన్నారు, కొత్త రాళ్ళు తీయటం, మనిషిని తీయటం. ఓడలు డాష్ అయ్యి క్రాష్ అయ్యి గుద్దేసుకొని లేకపోతే అలలకు తట్టుకోలేక పడిపోయి మొత్తం స్మాష్ అయితే కొన్ని శవాలు దొరకవు. ఇప్పుడు దీన్ని పంపించేస్తున్నారు. బొద్దింకనే రోబోటిక్ బొద్దింక సిగ్నల్ ఇచ్చేస్తుంది, పలాసోట ఉంది అంతే. ఇక ఎతికే పని లేదు, ఖర్చు లేదు, ఇంకా ఎక్కడ ఎతికే పని లేదు. పలాసోట ఉంది, డైరెక్ట్గా హెలికాప్టర్ నుంచి బియ్యం దిగటం, పంపించటం, తీసుకురావడం. సముద్రం మీద మధ్య కదా మరి. అలా అంటే ఎంత గొప్పగా అది ఆలోచింపజేస్తుందో మీరు చూడండి. బొద్దింక ఎంత ఆలోచన పుట్టిస్తుందో మనిషికి. రోబోటిక్ రంగానికి కూడా పునాది వేసిందండి బొద్దింక. మనం రబ్బర్టిక్ ఏడే ఎట్టంటే ఎట్ట అంటాం, ఎట్టంటే ఎట్ట అంటాం. మనం ఎవరికి దారి వేయం. అది మనం అంబులెన్స్గా దారి వేయం, మనం ఇంక వీటికే వెళ్తాం. మనం ఆలోచించండి, ఎంత గొప్పదండి. దానివల్ల ఎంత ఉపయోగం ఉంది. అందుకనే బొద్దింకి ఇంట్లో ఉన్నప్పుడు సంపద్దు, చీపుతో ఇలా అంటే అది పోద్ది. నువ్వు బయట ఉండు, మొక్కలకు ఉపయోగం. నీ మూమెంటు చాలామంది మేధావులకు ఉపయోగం. నేను ఎలాగో సన్నాసిని, నాకు ఉపయోగం లేదు. మనిషి అంతే కదా మరి. అది తల తెగిపోయినా 10 రోజులు బతికిద్ది. అది మండం వేరే పైన వారం బతికిద్ది. అది తన శరీరం పైనటువంటి ఆ రంధ్రాలతో, శ్వేత రంధ్రాలతో లాంటివి గాలి పీల్చుకొని మరీ బతికిద్ది. నీళ్ళు తాగలేదు కనుక చచ్చిపోద్ది. అంత గొప్పది. దానికి ఎందుకు అంత ఇచ్చాడు దేవుడు, మనకెందుకంత? ఒక పూట లేదన్నా, ఒక పూట లేకపోయినా, ఒక పూట మటన్ తక్కువైనా సరే మొఖం ఏమైంది ఇప్పుడు? లేకపోతే ఏమైంది? ఇవాళ కదా రేపు తింటాం, రేపు గట్టి తిను 2 సార్లు వద్దాను. ఉందనుకో తినేసేయి, లేదు కొంచెం పరిస్థితిని అడ్జస్ట్మెంట్ చేసుకుందాం, రైట్, కాంప్రమైజ్ అయిపోవాలి అంతే.
తెత్తవా తేవా కబాబ్స్ నుంచి ఇప్పుడు ఎట్ట కాదు కదా. కాబట్టి ఎంత జాగ్రత్త, ఎంత ఆలోచన. లాస్ట్ మాట 12:2 రోమా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అయ్యా, సోది వాక్యాల దగ్గర సోదిగాల దగ్గర ఎంతకాలం ఉంటావురా? అదే దాని అర్థం. మరి రూపాంతరం పొందుడి. ఆ ఎదవ దగ్గర వాక్యం సంగతి తెలిసి కూడా ఎందుకురా వెళ్తున్నాం? డైరెక్ట్ వర్డ్ అది. మనస్సు మారి, అయ్యా మీరు ఫస్ట్ నుంచి మా దొడ్లోనే ఉన్నారు, మా దొడ్లో ఉన్నారు, మీ దొడ్లో ఉంటే ఇంద్రవయ్యి ఆ దొడ్డు ఇంకా బాగుంది అంతే. ఒక ఇంట్లో ఉంటాం, ఆడే ఉంటామా? ఓలేసి కొట్టుకోం మళ్ళీ. తల్లి సంఘం, పిల్ల సంఘం, పిన్నా సంఘాలే ఉండవు. క్రీస్తు సంఘం ఒక్కటే ఉంటుంది ఇక్కడ. చాలామంది తల్లి సంఘాలు ఏం ఉండవు, క్రీస్తు సంఘమే ఉంటుంది. ఈ లోక మర్యాదను అనుసరింపక, అయ్యగారు వేసే వలలో మీరు చిక్కుకొనక, వాడు చెప్పే మాటలు మీరు పడక, ఉత్తమమును అనుకూలమును ఏది మంచిదో ఏది ఉపయోగమో సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో కంప్లీట్ వర్డ్ టు వర్డ్ నీకు ఎక్కడ అందిద్దో ఆ సంఘం గురించి మాట్లాడుతున్నాడు. పరీక్షించి స్కూల్లో వేయాలన్నా, జాకెట్ వేయాలన్నా, షర్ట్ వేయాలన్నా, గాజు వేయాలన్నా, స్పెట్స్ పెట్టాలన్నా, షూ వేయాలన్నా, ప్రతి దానికి 100 తిరుగుతూ చెప్పులకి ఎందుకు పేరగాని చెప్పులు ఆడని ఒకటే ఉంటాయిగా. ఈ షాపులో వద్దు, పేరగాని ఇక్కడ బాగా ఆడ 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 ప్రతి దాన్ని. మరి నీకు ఉపయోగపడే దాని గురించి ఇంత పరీక్ష ఉన్నప్పుడు క్రీస్తుకు ఉపయోగపడే నువ్వు ఇంకెంత పరీక్ష కలిగిన వాడివై ఉండాలి, పరీక్షించే వాడివై ఉండాలి. మీ మనసు మారి ఇప్పుడు దాకా దేనికన్నా మీరు సరెండర్ అయిపోయారేమో, వచ్చే బయటికి నూతన మొగుట వలన ఇప్పుడు కొత్తగా రావాలి. ఇంకా మొన్నటిదాకింద చెత్తే. ఆ రజ్జని అదే చెప్పాడు, నీ దగ్గర డబ్బులు లాగాడు అంతే. అదే చదివాడు, అదే చెప్పాడు, నాకు జోకులు వేసాడు, నువ్వు కిలకలు నవ్విను, ప్రార్థన చేశాడు, మళ్ళీ ఆ ప్రార్థనే. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపడుతుంది. నువ్వు పరిశుద్ధం చేస్తే పరిశుద్ధం అయిద్దా? ప్రార్థన చేస్తే అయిద్దా? ఒక మనిషి నూతన పరచబడిన ఆలోచన వాక్యంతో అందితే దేవుడికి మహిమ అందిద్ది. అది కదా దేవుడికి కావాలి. దేవుడు గొప్పవాడు కాదు, మాటల్లో కాదు, వాక్యం. ఆయన మాటను అందిస్తూ అవుతాడు. ఆయన చాలా ఉత్తముడు. ఆయన తలుసుకుంటే ఏదైనా చేయగలడు. ఏం చేస్తాడేంటి? ఏం చేయాలి? ఏం చేస్తాడు దేవుడు? ఆల్రెడీ నువ్వు అడగకముందు అన్నీ చేశాడు, ఇంకేం చేయాలి? నీకు ఉపయోగపడే చేయాలి. అది దాని అర్థం కాదు. పరీక్షించి తెలుసుకున్నట్లు ప్రతి దాన్ని అబ్జర్వ్డ్. ఈ వాక్యం ఎందుకు రాశాడు? ఈ వాక్యం ఎందుకు భిన్నంగా అనిపిస్తుంది? ఈ వాక్యం వాడికి ఎందుకు అర్థం కాలేదు? నాకెందుకు అర్థం అవుతుంది? మోసేని వాడు టెర్రరిస్ట్ అంటే వాడు ఊకున్నాడు కాపరి. నేను ఎందుకు ఊకుంటాను? కోస్తా, బజ్జీ వేస్తా. అది ఊకుంటావా? దేవుడికి అవమానం వస్తే ఊరుకున్నబ్బా నేను. నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. కొత్తగా జన్మించిన వారు గారు మళ్ళీ ఉండండి అంటే ఫ్రెష్గా ఉండండి. మిమ్మల్ని చూస్తే ఆశ్చర్యపోవాలంతే. మీరు ఎక్కడ మాట్లాడినా ఏది చేసినా సరే ఎదుటివాడికి అయిపోవాలంతే. అలా ఉండేవాడు కావాలి క్రైస్తవుడిగా.